సాయి కుమార్ వాళ్ళ అబ్బాయి అన్న ట్యాగ్ లైన్ ఎంతవరకు ఉపయోగపడింది? సమ్మన్ హూస్ నాట్ లైక్ ఏదో ఆయనకు కూడా ఇంటర్నల్ గా ఆయనకు నచ్చాలి. సో ఇంటర్నల్ గా కూడా హీ సా సంథింగ్ ఇన్ ఆన్. కొన్ని సినిమాలు థియేటర్లో సరిగా ఆడవు, అవే సినిమాలు ఓటీటీలో మన శాటిలైట్ లో చూస్తే చాలా బాగుంది ఈ సినిమా ఎందుకు ఆడలేదు అంటుంటారు కదా. అలా అంటున్నప్పుడు మీకేమనిపిస్తుంది? సమ్ టైమ్స్ ఏంటంటే అండి, థియేటర్ కి మీకు అసలు డబ్బులతో అవసరం లేదు, డబ్బుల కోసం సినిమాలు చేస్తున్న పరిస్థితి లేదు. కానీ కొంతమంది పెద్ద అమౌంట్ ఒక సినిమాకి అయింది, టోటల్ గా అనుకుంది అసలు ఏమీ రాలేదు, ఆమె ఒక రూపాయి రాలేదు ఒక పెద్ద సినిమా. ఫస్ట్ రెమ్యునేషన్ అంతేనా? ప్రొడ్యూసర్స్ ఆది సాయి కుమార్ మీద ఇన్నేసి కోట్లు పెట్టుకుంటే మీకు కూడా లోపల ఒక చిన్న ఇది ఉంటుంది కదా. మాక్సిమం నా సినిమాలు అండి ఈ మధ్యకాలంలో చేసినవన్నీ కూడా చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆదితో సినిమా చేస్తే ఆల్రెడీ పాపులర్ అయిన ఇంట్లోంచి ఒక స్టార్ ఇంట్లోంచి వచ్చే కిడ్కి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది అంటారు. 100% అండి, ఎందుకంటే ఫ్యామిలీ నేమ్ కాపాడాలి. ఈ జనరేషన్ అంటే మీ తర్వాత వచ్చిన హీరోలు చూస్తుంటే వాళ్ళు ఉన్న అగ్రెసివ్నెస్ చూస్తే మీకేమనిపిస్తుంది? దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్ అండ్ దేర్ డూయింగ్ ఇట్. మై ఓన్లీ థింగ్ ఇస్ యూ షుడ్ బి యువర్ సెల్ఫ్. మనం ఏంటో మనం ఉంటే బెటర్. నాన్నగారు చాలా డక్క ముక్కలు తినొచ్చారు, జీరో నుంచి ఎదిగిన వ్యక్తి అయినా అది మీకు ఇన్స్పైర్ చేసేలాగా అప్పుడప్పుడు కొన్ని మాటలు కొన్ని విషయాలు చెప్తుంటే ఏది మిమ్మల్ని బాగా మనసుకి తాకిన ఇన్సిడెంట్ ఏంటి? ప్రివ్యూ షోస్ వేస్తుంటే ప్రివ్యూ షోస్లో హౌస్ఫుల్ అయిపోతే మీ టీంలో క్రికెట్ని చాలా సీరియస్గా తీసుకునే వాళ్ళు ఎవరు, సరదాగా సింపుల్గా తీసుకునే వాళ్ళు ఎవరు? మోస్ట్ సీరియస్గా తీసుకొని చాలా ఇంట్రెస్ట్గా సినిమా క్రికెట్ గురించి ఎక్కువ ఆలోచించేది మా తమన్ అన్న. తమన్ అయితే సిక్స్ కొట్టడం అండి. తమన్ ప్రొఫెషనల్ సిక్సెస్ లా కొడతారు ఆయన. విన్నింగ్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి? మామూలుగా మీరు గ్రౌండ్ లో చూసేది వేరు కానీ బయట ఎలా ఉంటుంది విన్నింగ్ సెలబ్రేషన్స్? ఇట్స్ లైక్ గుడ్ డేస్ బ్యాడ్ డేస్ కదా, సో రెండు ఉండాలంటారు. అవును, అన్ని గెలుస్తున్నా కూడా మనకి మజా రాదు. డౌన్ హాయ్ సార్, ఆది గారు. హాయ్ అండి, హలో. నమస్తే. ఫైన్ సార్, మా స్టూడియోకి వచ్చారు ఫస్ట్ టైం, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తుంటే నాకు బిఏ రాజు గారు గుర్తొస్తుంటారు సార్. సూపర్ హిట్ అప్పుడు మీరు ప్రేమ కావాలి చేయలేదు, సూపర్ హిట్ ఆఫీస్కి వెళ్తే ఆయన మీ ఫోటోలు చూపించారు. ఇండస్ట్రీలకు మంచి హీరో వస్తున్నాడు, ఖచ్చితంగా గుర్తుండిపోతాడు అని చెప్పి మీ ఫోటోలు చూపించారు. అప్పుడే ఫస్ట్ టైం మిమ్మల్ని చూడడం. అవునా? ఓ నైస్. మిమ్మల్ని అలా ఆ జ్ఞాపకం గుర్తొస్తుంటది. మీరు ఎప్పుడు కనిపించినా నాకు బిఏ రాజు గారు గుర్తుంటారు. పాపం. బిఏ రాజు గారు ఎప్పుడు కనిపించినా మీరు గుర్తుండేవారు. థ్యాంక్ యూ అండి. ఆయన కూడా గ్రేట్, ఎందుకంటే నా లవ్లీ సినిమా ఆయన బ్యానర్ లోనే చేశాను. అవును, సినిమా 100 days ఆడింది. అవును. వాళ్ళ సపోర్ట్ రాజు గారు కానీ జయ గానీ, ఇప్పుడు శివ కూడా సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ అండి. మిస్ అవుతున్నారా రాజు గారిని? ఆబ్వియస్లీ, ఆయన ఉంటే ఆయన జోష్ వేరు కదా. కొడుతున్నాం ఈ సినిమా హిట్ అంటాడు ఆయన, ఏదన్నా పాజిటివ్. అవును. కానీ ఆయన అలాగే మనం నెగిటివ్ గా మాట్లాడినా ఆయన సినిమా గురించి ఎప్పుడైనా నెగిటివ్ రివ్యూలు వచ్చినాయి అనుకోండి, అలాగే బరస్ట్ అయిపోయేవాళ్ళు. 5 నిమిషాలు. అవునా? 5 నిమిషాలు బరస్ట్ అయిపోయేవాళ్ళు, ఆ తర్వాత మళ్ళీ మామూలే. ఎందుకంటే లోపల జర్నలిస్ట్ ఉండేవాడు కదా, ఆ జర్నలిస్ట్ కి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంతలో ఇవ్వాలి అన్నది బాగా తెలుసు. కానీ మిమ్మల్ని బాగా మీ గురించి బాగా చెప్పేవాళ్ళు ఎప్పుడు. సార్, ప్రేమ కావాలికి ముందు ఎలా ఉండేది సార్? మీ లైఫ్ ఎలా ఉండేది? ప్రేమ కావాలితో ఎలా మారిపోయింది? నేను బేసిక్ గా నాకు అసలు సినిమాలు అనుకోలేదండి. అంటే ఇంట్లో బాబాయిలు గాని తాతగారు గాని అందరికి సినిమాలు అంటే పిచ్చి. సో ఇంట్లో సినిమా పిచ్చి, ఇంకోటి క్రికెట్. సో నేను అనుకున్న క్రికెట్ లోకి వెళ్దాము, మూవీస్ పెద్దగా అంటే ఇంట్రెస్ట్ ఉండేది, బట్ వీళ్ళు డిస్కషన్స్ ఎప్పుడు సినిమాల గురించి లేదా క్రికెట్ గురించి ఉండేది. సో నేను క్రికెట్ సైడ్ వెళ్ళా. క్రికెట్ బాగానే ఆడేవాడిని, అండర్ 19 వరకు వెళ్ళాను స్టేట్. సో క్రికెట్ బాగానే ఆడేవాడిని. సో వన్ ఫైన్ డే సడన్ గా డాన్స్ నేర్చుకుందాం అనిపించింది. ఎందుకో అనిపించింది, ఎలాగో సమ్మర్ కదా డాన్స్ నేర్చుకుందాం. మన లారెన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం దాయి దాయిదమ్మ సాంగ్ చిరంజీవి గారి ఆ సాంగ్ కి డాన్స్ వేసాను అనమాట. ఆ వీణ స్టెప్ ఒకటి పర్ఫెక్ట్ చేసుకుని అది వేసాను. అది మీ డాడీ వాళ్ళందరూ చూసి చాలా బాగా చేస్తున్నావు డాన్స్ అని చెప్పి ఎంకరేజ్ చేశాను. సో స్లోగా డాన్స్ నుంచి అలా మెల్లిగా దీనిలోకి వెళ్ళాను. ఫైట్స్ నేర్చుకోవడం, తర్వాత అలా మెల్లిగా సినిమాల మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఇంకా హీరో అవ్వాలని చెప్పి అలా స్లోగా నాన్నకి చెప్తే, ఇదంత ఈజీ కాదు, హీరో అవ్వడం అంటే అంత చిన్న మ్యాటర్ కాదు, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి అంటే, నేను నా ఎఫర్ట్స్ పెడుతూ నా వీడియోస్ తీస్తూ అన్ని నేర్చుకున్నవన్నీ మా డాడీకి చూపించి, తర్వాత వైజాగ్ వెళ్ళి యాక్టింగ్ షోరీలు ఒకటి చేసి అది చూపించిన తర్వాత ఓకే
తను ఇది ఆ తర్వాత ఫోటో షూట్ చేసి ఫస్ట్ డాడీ దగ్గర ఇది ఇంప్రెస్ చేసి అవును. ఆయన ఓకే అయిన తర్వాత ఆర్ఆర్ వెంకట్ గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన దగ్గరికి వెళ్ళిన ఆయన చూడడం, ఆయన తర్వాత ఒక టెస్ట్ షూట్ లాంటిది ఒకటి చేయడం, వీడియోస్ అన్ని ఆయనకు బాగా నచ్చింది చేసి టెస్ట్ షూట్ చేసి ఇప్పుడు ప్రేమ కావాలి స్టార్ట్ అయింది. సో ముందు ఒక స్ట్రగుల్ ఒక 4-5 years ఈ ట్రైనింగ్ స్ట్రగుల్ బాగా ఇదైంది. సాయి కుమార్ వాళ్ళ అబ్బాయి అన్న ట్యాగ్ లైన్ ఎంతవరకు ఉపయోగపడిందండి ఫస్ట్ సినిమా వరకు? 100% నాకు ఉపయోగపడింది. డాడీకి ఉండే గుడ్ విల్ కానీ, ఆయనకు ఉండే కాంటాక్ట్స్ కానీ నాకు ఉపయోగపడింది. బట్ డాడీ కూడా సమ్మన్ హూస్ నాట్ లైక్ ఏదో ఆయనకు కూడా ఆయన ఇంటర్నల్ గా ఆయనకు నచ్చాలి. సో ఇంటర్నల్ గా కూడా హీ సా సంథింగ్ ఇన్ ఆన్ ఏదో ఉంది, ఆది బాగుంది చేస్తాడు అనే ఫీలింగ్ తోనే ఆయన కూడా ఆ కాన్ఫిడెన్స్ నేను ఇచ్చిన తర్వాతే ఆయన తీసుకెళ్లారు నా దగ్గరికి. ఆ తీసుకెళ్ళడం నా ఉపయోగపడింది. తర్వాత వాళ్ళు అంత ఫస్ట్ సినిమాని 10 కోట్ల మంచి ఖర్చు పెట్టి సినిమా తీశారంటే నా మీద నమ్మకంతో ఈ అబ్బాయి విల్ మేక్ ఇట్ గుడ్ అని చెప్పి ఆ నమ్మకంతో తీశారు. వాళ్ళ నమ్మకం వృధా కాలేదు. కానీ ఆ రోజు నాకు బాగా గుర్తు, ఇండస్ట్రీ మొత్తం మీ ఓపెనింగ్ కి వచ్చింది. చిరంజీవి గారు మొత్తం ఎవరైతే టాప్ హీరోలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చారు మీ ఓపెనింగ్ కి. నాకు తెలిసి ఆ రోజుల్లో ఒక డెబ్యూ హీరోకి అంత గ్రాండ్ ఓపెనింగ్, అంత గ్రాండ్ వెల్కమింగ్ లేదు, అప్పటి వరకు లేదు. ఇండస్ట్రీ మొత్తం వచ్చినట్టే కనిపించింది నాకు. ఇదంతా మీ నాన్నగారి గుడ్ విల్. అవును, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ చిరంజీవి గారు ఫస్ట్ షాట్ అది క్లాప్ కొట్టారు, బాలకృష్ణ గారు కెమెరా స్విచ్ ఆన్, నాగార్జున గారు ఫస్ట్ షాట్ డైరెక్షన్, అలా నాగేశ్వరరావు గారు వచ్చారు, ప్రకాష్ రాజ్ గారు వచ్చారు, అలా చాలా మంది వచ్చారు, లాట్స్ ఆఫ్ కృష్ణ గారు వచ్చారు, ఇలా చాలా మంది వచ్చేసారు. ఎక్స్పెక్ట్ చేయాల. అసలు అది రేర్ ఎకేషన్. అది ఒక సినిమాకి ఇంతమంది స్టార్స్ కలిసి రావడం రేర్ ఎకేషన్. పైగా ఆ రోజుల్లో 10 కోట్లు, మీరు అన్నట్టు 10 కోట్లు బడ్జెట్ పెట్టి ఒక కొత్త హీరోని ఇంట్రొడ్యూస్ చేయడం అన్నది అది కూడా ఒక పెద్ద వెల్కమింగ్, చాలా గ్రాండ్ వెల్కమింగ్ అది. అదృష్టం. అవును. పైగా ఆ సినిమాలో మీకున్న అన్ని టాలెంట్స్ చూపించేస్తారు. డాన్సులు చేస్తారు, ఫైట్లు చేస్తారు, యాక్షన్, ఎమోషన్ మొత్తాన్ని చేస్తారు. మాకు అప్పుడు అనిపించింది, బయట కూర్చొని మాట్లాడుకుంటే, సినిమా అంతా అయిపోయిన తర్వాత మాకు కూర్చొని మాట్లాడుకుంటే ఫస్ట్ సినిమాలోనే అన్ని చేస్తాడు, ఇక రెండో సినిమాకి ఏం చేస్తాడు అన్నారు. లవ్లీ, బిఏ రాజు గారి నెక్స్ట్ సినిమా. కానీ ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత ఆ శుక్రవారం ఉంటుంది కదా సార్, ఈవేళ రిలీజ్, ఆ రోజు మీ మానసిక పరిస్థితి ఏంటి? నేను అంటే చేసామండి, తర్వాత మేము సాంగ్స్ రిలీజ్ చేసామండి. అప్పట్లో మనకి ఇవి ఉండేవి కాదు కదా, ఎక్కువ యూట్యూబ్ అంత తక్కువ ఉండేది కానీ వెరీ ఎక్కువ అంత మనకి అంత స్ట్రీమింగ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఇంటర్నెట్ పెట్టుకోండి. ఇప్పుడు తర్వాత మనకి జియో అంత వచ్చి ఇప్పుడు 1 GB ఫ్రీ వచ్చేసి ఇప్పుడు మొత్తం అందరూ కూడా ఫోన్లోనే ఉంటున్నాం కదా. సో అప్పట్లో యూట్యూబ్ అనేది తక్కువ, సిడీలు రిలీజ్ చేసాం, MP3లు అవన్నీ ఎక్కువ ఉండేవి. నేను మధ్యలో యుఎస్ వెళ్ళానండి. యుఎస్కి వెళ్ళేసి వచ్చేసరికి సాంగ్స్ అన్ని వైరల్ అయిపోయాయి. సినిమా రిలీజ్ February 14th అనుకోండి, వ్యాలంటైన్స్ డేకి ఆ వీక్లో మొత్తం సాంగ్స్ అన్ని వైరల్ అయిపోయాయి. ఈ సాంగ్స్ అన్ని హిట్ అయిపోయింది. తర్వాత పబ్లిసిటీ చేసుకుంటూ వెళ్ళాము, ఆడియో ఫంక్షన్ చేసాం అంతా. మార్నింగ్ ప్రీమియర్ షో వేసామండి. ప్రీమియర్ షోలో కొంతమందికి నచ్చింది, కొంతమందికి సినిమా అలా ఉన్నాం, మీరు బాగా చేశారన్నారు, అర్థం అవ్వలేదు. అప్పుడు బిఏరాజు గారు ఫస్ట్ వచ్చి సినిమా హిట్ అన్నారు. సినిమా హిట్ అన్నారు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్, మీడియా పీపుల్ కొంతమంది వచ్చి సినిమా హిట్ అని చెప్పారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కొంచెం ఆడియన్స్ లోనే కొంతమంది ఏంటంటే సాంగ్స్ బాగున్నాయి, అంతా నువ్వు బాగా చేసావన్నారు, కానీ సినిమా గురించి పెద్ద చెప్పలేదు. అమ్మో టెన్షన్ స్టార్ట్ అయింది. నైట్ పడుకోలే, ఇంటికి వెళ్ళి నైట్ పడుకోలేదు. చూస్తే మార్నింగ్ లేచి శ్రీమయూరి థియేటర్ ఉంది కదా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఆ శ్రీమయూరి థియేటర్కి వెళ్ళాను. శ్రీమయూరి థియేటర్కి వెళ్ళి హౌస్ఫుల్ ఆ క్రౌడ్ లో నా ఇంకా గుర్తు, నా బెస్ట్ ఫ్రెండ్ పర్స్ కూడా పోయింది, ఎవరో పర్స్ కూడా కొట్టేశారు. సో అలా గుర్తుండిపోయింది అది. మనోడు ఎప్పుడు కలిసిన, ఎవరే నీ సినిమాకి రిలీజ్ కి ప్రేమ కావాలి, నా పర్స్ పోయిందిరా బాబు అనేవాడు. అందులో పాపం వాడి కార్డులన్నీ ఉండేవి. కట్ చేస్తే హౌస్ఫుల్ అండి. కరెక్ట్ కాల్ వచ్చి అన్ని చోట్ల నుంచి మంచి ఓపెనింగ్స్, హిట్ ఫిల్మ్ అన్నట్టు ఇదైంది. సో అక్కడి నుంచి ఇంకా కొంచెం అందరం రిలాక్స్ అయ్యాం. రివ్యూస్ కూడా మంచి రివ్యూస్ వచ్చినాయి, అంతా కూడా ఆల్ గుడ్, అందరూ కూడా బాగుంది అనడం. దాంతో మనం ప్రమోషన్ చేసుకుంటూ అలా వెళ్ళాం. మీరు అన్నట్టు ప్రేమ కావాలి మ్యూజికల్ హిట్, చాలా పెద్ద హిట్. లవ్లీ మ్యూజికల్ హిట్. సుకుమారులో కూడా చాలా మంచి పాటలు ఉంటాయి. కానీ ఆ తర్వాత శశి వరకు మీ ఆల్బమ్ లో గుర్తుండిపోయే పాట రాలేకపోయింది. అదొక ఇబ్బందిగా అనిపించదా?
మ్యూజికల్ పరంగా. అంటే అండి ప్రేమ కావలితో పోలిస్తే అవును. ఏదైనా కష్టమే. అవునవును. ప్రేమ కావలి లవ్లీతో పోలిస్తే అనూపు అసలు విజృంభించి ఇచ్చేసాడు. అవును. అవును. ఆ 2 అనూప్ పీక్. సుకుమారులో కూడా నీలాకాశంలో అవును. సాంగ్ పెద్ద హిట్. అవును. 'ప్యార్ మే పడిపోయానులో' ఒక సాంగ్ ఉంటుంది. హ్మ్. ప్యార్ నిన్నే నేను చూసాను ఒక సాంగ్ ఉంటది. హ్మ్. అది కూడా చాలా మంచి హిట్టే. హ్మ్. 'రఫ్‌లో' మణిశర్మ గారు నాకు 2, 3 మంచి పాటలు ఇచ్చారు. బట్ ఆ 'ప్రేమ కావలి' ఆల్బమ్ మళ్ళీ కొట్టాలి అంటే ఇట్స్ టఫ్. అలా అది చాలా కష్టం. అది గుర్తుండిపోయే పాటలు. హ్మ్. మళ్ళీ 'శశిలో' ఒకే ఒక లోకం సాంగ్. అసలు ఆ పాట అసలు ఎలా వెళ్ళిపోయిందంటే వైరల్‌గా. ఇప్పటికీ వింటుంటారు పాట. ఆ! ఆ పాట. అవును. మొన్న కూడా మేము వరంగల్ ఎళ్తే ఆ సాంగ్ ప్లే చేస్తే చాలా అరుపులు. పిల్లలు ఎంత ఓ అని అరుస్తున్నారు. సో ఫెల్ట్ హ్యాపీ. ఇంత సాంగ్ ఇంత బా రీచ్ అయింది. ప్రతి సినిమాకి అదొక టాస్క్ ఉంటదండి. ఎందుకంటే మ్యూజికల్ పరంగా సినిమా జనంలోకి వెళ్ళకపోతే థియేటర్‌కి రావడానికి ఆడియన్స్ అంతగా ఇంట్రెస్ట్ చూపించరు అన్నది. ప్రతి సినిమాకి అదొక టాస్క్ కదా! అవునండి. ఉంటారా మీరు మ్యూజిక్ సిట్టింగ్స్‌లో? యాహ్! నేను హ్మ్. కూర్చుంటాను. హ్మ్. అందరు సాంగ్స్ అన్ని ఓకే చేసిన తర్వాతే. ఎందుకంటే మాక్సిమం నా సినిమాల్లో నా ఆల్బమ్స్ బావుంటాయనే పేరు. ఈవెన్ నాకు 'అతిథి దేవో భవ'లో అవును. 'బాగుంటుందే నువ్వు నవ్వితే' అనే ఒక పాట సాంగ్ బావుంది. చాలా పెద్ద అవును. హిట్. హ్మ్. అది మంచి ఆడియో 'శేఖర్ చంద్ర' సినిమా వెరీ కూడా అండర్‌రేటెడ్. చాలా మంచి సినిమా మంచి అది. సినిమా అండి. కానీ ఏంటంటే హ్మ్. ఫస్ట్ హాఫ్ చాలా బావుంటుంది. హ్మ్. మంచి పాయింట్ అది. హ్మ్. అంటే ఒక ఫియర్ అంటే ఒంటరిగా ఉండలేడు. అవును. అది ఒక దీని మీద చేసిన పాయింట్ హ్మ్. అది. హ్మ్. సెకండ్ హాఫ్ కొంచెం కేర్ తీసుకునుంటే ఇంకా బావున్ను. బట్ నాకు నెట్‌ఫ్లిక్స్‌లో అది స్ట్రీమ్ అయింది హ్మ్. నెట్‌ఫ్లిక్స్‌లో చాలా రోజులుగా. నెట్‌ఫ్లిక్స్‌లో ఇట్ డిడ్ గుడ్ నంబర్స్. హ్మ్. తర్వాత సినిమా డిజిటల్‌లో చాలా మంది బాగా చూసి చెప్పారు. సో, యెస్ అండి. కష్టమే. అంటే ఒక సినిమాని సాంగ్స్ అనేది లవ్ స్టోరీకి ఎస్పెషల్లీ. అవును. హ్మ్. లవ్ స్టోరీకి సాంగ్స్ చాలా ఇంపార్టెంట్. కానీ 'అతిథి దేవో భవ' అంటే గుర్తొచ్చింది. కొన్ని సినిమాలు థియేటర్‌లో అసల ఏమాత్రం గూడా ఆహ్, ఇది చేయవు. డబ్బులు తీసుకురావు. హ్మ్. కానీ కొన్ని సినిమాలు థియేటర్‌లో సరిగ్గా ఆడవు. హ్మ్. అవే సినిమాలు ఓటీటీలో హ్మ్. మన శాటిలైట్‌లో చూస్తే చాలా బావుంది ఈ సినిమా ఎందుకు ఆడలేదు అంటుంటారు గదా! హ్మ్. అలా అంటున్నప్పుడు మీకేమనిపిస్తది సరే చాలా కష్టపడి ఉంటారు ఆ సినిమా కోసం. థియేటర్‌లో రావాల్సిన జనం ఓటీటీలో చూసి ఓకే అంటే, హ్మ్. లోపల ఎక్కడో చిన్న పెయిన్ ఉంటుంది గదా! అవును. హ్మ్. నాది కొన్ని ఫిల్మ్స్ అలా అయిందండి. హ్మ్. 'క్రేజీ ఫెలో' అని ఒక మంచి సినిమా చేశాను. అవును. చాలా బావుంటది. చాలా హ్మ్. మంది నాకు మెసేజ్ పెడుతుంటారు. హ్మ్. ఈ సినిమా ఎందుకు థియేటర్‌లో పే చేయలేదు అని. నిన్న కూడా నేను ఒక ప్రొడ్యూసర్‌తో మాట్లాడితే ఆ! 'క్రేజీ ఫెలో' చూసే ఆ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చాడంట. అవును. చాలా మంచి సినిమా అది. ఆ! చాలా మంచి కాన్సెప్ట్. ఆ! సరిగ్గా డీల్ చేయలేకపోయాడేమో గానీ, నిజానికి చాలా మంచి సినిమా. అది చూసి నేను ఇంకొక ఆఫర్ ఇస్తున్నా దానికని చెప్పేసి నిన్నే మాట్లాడాను 'క్రేజీ ఫెలో' గురించి. ఓహ్! అవునా? ఓహ్! నైస్. అవునండి. అది మంచి సినిమా. అది హ్మ్. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అంతా గూడా. హ్మ్. సమ్‌టైమ్స్ ఏంటంటే అండి థియేటర్‌కి జనాలు రప్పించాలి అంటే యూ హావ్ టు వర్క్ వెరీ హార్డ్. హ్మ్. అట్ ది సేమ్ టైమ్ ఆ ప్రీ బజ్ అనేది ఉంటది కదా! అవును. అది క్రియేట్ చేసుకోవాలి. అవును. చేసుకుంటే 100% ఇప్పుడు చూస్తే మళ్ళీ ఇప్పుడు చిన్న సినిమాలు హ్మ్. మళ్ళీ చాలా ఆడుతున్నాయి. అవును. ఇప్పుడు మళ్ళీ థియేటర్‌కి జనం చిన్న సినిమాలకొస్తున్నారు. అంతా గూడా టికెట్ రేట్స్ కొంచెం ప్రామిసింగ్‌గా అంటే ఎక్కువ పెంచకుండా అవును. పెట్టుకుంటే 100% వస్తున్నారు జనం థియేటర్‌కి. ఆగస్ట్ తర్వాత ఎక్కువ చిన్న సినిమాలే ఆడాయి. అవునండి. అవును. హ్మ్. అదే. సో, హ్మ్. దట్స్ ది గుడ్ థింగ్. ఎందుకంటే నాకు కూడా అదొక ఎంకరేజింగ్ సైన్‌లా అనిపించింది. హ్మ్. 'శంబాలాకి' చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరూ ఫోను చేసి కూడా హ్మ్. ప్రమోట్ చేయండి. చిన్న సినిమాలు ఆడుతున్నాయి మళ్ళీ. హ్మ్. మీ మంచి మంచి టైంకొస్తుంది క్రిస్మస్ హ్మ్. సీజను. ఏమాత్రం బాగున్నా మీరు పబ్లిసిటీ చేసుకుంటే జనాల్లోకెళ్ళిపోద్దని ఎంకరేజింగ్‌గా చెప్తున్నారు. సో, బాధేస్తది. బట్ హ్మ్. అట్ ది సేమ్ టైమ్ కోవిడ్ తర్వాత అందరికీ అదే పరిస్థితండి. హ్మ్. బిఫోర్ కోవిడ్ నా 'శశికి' కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అవును. థియేట్రికల్‌గా నాకు సినిమా కొంచెం బాగుండి మంచి చేసినా కొంచెం రెవెన్యూ వచ్చేది. హ్మ్. బట్ ఆఫ్టర్ కోవిడ్ ఇట్ బికమ్ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీవన్. హ్మ్. ఎందుకంటే బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ డిజిటల్ స్ట్రీమింగ్స్ హ్మ్. యాప్స్ వచ్చేసి హ్మ్. డ్యూ టు లాట్ ఆఫ్ అవును. పైరసీ. అవును. పైరసీ కూడా ప్లేయింగ్ ఎ బిగ్ రోల్ అంట. అవును. సో మొన్నటి వరకు నాకు ఆ విషయం తెలీల. మొన్న తెలిసింది. అవును. పైర ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందని. పైరసీ కూడా చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా మండే రోజు హ్మ్. పైరసీ వల్ల సెకండ్ డేనే పైరసీలో చూసేస్తున్నారని. అవును. సో ఇలాంటివన్నీ ఎఫెక్ట్ అయినాయి. అవును. అవన్నీ ఎఫెక్ట్ అయ్యి నౌ ఇఫ్ యూ కంట్రోల్ అండ్ ప్రాపర్‌లీ ఇప్పుడు చేస్తే మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు అండ్ ఇట్స్ ఎ టాస్క్ అండి. అవును. అందరికి నాట్ ఓన్లీ మీ, నాట్ ఓన్లీ అందరికీ పెద్ద టాస్క్ ఇది. అవును. ఎవరి రేంజ్‌లో వాళ్ళ కష్టాలున్నాయి. అవును. చిన్న సినిమాకి చిన్న రేంజ్ కష్టాలున్నాయి. పెద్ద సినిమాకి పెద్ద రేంజ్ కష్టాలున్నాయి. మీరు చిన్న సినిమా అంటున్నారు గానీ, నాకు 'శంబాల' ట్రైలర్ గాని ఆ గ్లింప్స్ అన్ని చూస్తుంటే చిన్న సినిమా అనిపించట్లేదు. చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారనిపిస్తుంది. అవునండి. ప్రొడ్యూసర్స్ ఆది సాయి కుమార్ మీద ఇన్నేసి కోట్లు పెడుతుంటే, మీకు కూడా లోపల ఒక చిన్న ఇది ఉంటుంది గదా! మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఎలా వీళ్ళకి హ్మ్. అన్న క్వెషన్ ఉంటుంది కదా! అవును. హ్మ్. వాళ్ళు
నాకు చాలా స్ట్రెస్‌లో ఉన్నాను నేను. అవునా? అవును. ఎలాగైనా ఈ సినిమా అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ సేఫ్ అయిపోవాలి. ఎందుకంటే మాక్సిమం నా సినిమాలండి ఈ మధ్యకాలంలో చేసినవన్నీ కూడా చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆదితో సినిమా చేస్తే ఏదో లాస్ లేదంటే డబ్బులు రావని. 80% ప్రొడ్యూసర్స్ నా సినిమాలు ఏదైతే నేను చేశానో ఆ నంబర్స్ 80% రికవర్ అయిపోయారు. హ్మ్. సో, ఈ సినిమా అలా కాదు. ఈ హ్మ్. సినిమా ఏంటంటే నాకు ఉండే ఒక సేఫ్ మార్కెట్‌ని దాటి దాటి. ఖర్చు పెట్టారు. హ్మ్. అంటే ఆదితో చేస్తే, ఇంతలో చేస్తే సేఫ్ అని చెప్పే లెక్కలుంటాయి కదా! హ్మ్. అది దాటేసి హ్మ్. సినిమా మీద ప్యాషన్‌తో ఖర్చు పెట్టిన సినిమా 'శంబాల'. హ్మ్. సో, సినిమాగా అందుకే వాళ్ళు వాళ్ళ ఈరోజు సినిమాకి అంత ప్రీ బజ్ రావడము లక్కీగా మాకు డిజిటల్ క్లోజ్ అయిపోయిందండి. అదే చాలా షాకింగ్ విషయం ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలకి డిజిటల్ అవును. క్లోజ్ అవ్వట్లేదు. అవును. అవును. మీ సినిమాకి ముందే డిజిటల్ శాటిలైట్ కూడా ఆ! అయిపోయినట్టుంది. అది శాటిలైట్ అందరూ ఏంటంటున్నారంటే డిజిటల్ అయినా ఓకే. శాటిలైట్ అంత శాటిలైట్ ఈజీ అదే. కాదు. ఈ రోజుల్లో శాటిలైట్ చాలా వీక్ అయిపోయింది. అవును. శాటిలైట్ ఇట్స్ కంప్లీట్ వీక్ అయింది. ఎందుకంటే ఇప్పుడు అందరూ డిజిటల్లే చూస్తున్నారు. అవును. శాటిలైట్ ఎక్కువ లేదు. అవును. సో శాటిలైట్ కూడా ఒక మంచి ప్రైస్‌కి, హ్మ్. డిజిటల్ కూడా ఒక మంచి ప్రైస్‌కి అంటే హ్మ్. నా కెరియర్ హైయెస్ట్ ప్రైస్‌కి క్లోజ్ అయిపోయింది. హ్మ్. దట్ ఈస్ ద ఫస్ట్ ఎంకరేజింగ్ సైన్. హ్మ్. అల్టిమేట్‌లీ ఒక 40-50% హిందీ కూడా నాకు మంచి హిందీ మార్కెట్ ఉంది కాబట్టి హిందీ కూడా ప్రొడ్యూసర్స్ విల్ గెట్ ఆల్రెడీ ఉంది ఆఫర్. మేము ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. హ్మ్. అది కూడా వచ్చేస్తది. హ్మ్. థియేటర్ కూడా మంచి ఎంక్వైరీస్ ఉన్నాయండి. హ్మ్. సో విచ్ ఇస్ ఎంకరేజింగ్ సైన్ అవును. శంబాలాకి. సో ప్రొడ్యూసర్స్ ఫస్ట్ సేఫ్ అవ్వాలి అనేది ఇది. బట్ ఆఫ్టర్ రిలీజ్ ఎందుకంటే థియేట్రికల్‌లో కొంచెం రిస్క్ ఉంటుంది. అవును. ఆ రిస్క్ ఐ హోప్ థియేటర్‌లో ఆ రికవరీ థియేటర్‌లో వచ్చేస్తుందండి. ట్రైలర్ చూసిన తర్వాత ఎంత బడ్జ్ అంటారు? ముందు నుంచి ఉందంటారా? టీజర్‌కొచ్చిందండి. అవును. హ్మ్. ఫస్ట్ టీజర్‌కొచ్చింది. హ్మ్. టీజర్‌కొచ్చిన తర్వాత మేము టీజర్‌తో మంచి ఎంక్వైరీస్ వచ్చినాయి. హ్మ్. బట్ మేము అంటే అది నా నార్మల్ నా ఫిల్మ్ నా 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 ఫిల్మ్‌ని ఖర్చు పెట్టే దాంట్లో ఉంటే హ్మ్. టీజర్‌తోనే అయిపోయేది అవును. బిజినెస్. అవును. బట్ వీళ్ళు కొంచెం ఎక్స్‌ట్రా మైలేజ్ ఖర్చు పెట్టారు కాబట్టి అవును. దాన్ని కొట్టాలి అంటే ఇంకేదైనా చేయాలని చెప్పి వాళ్ళే ట్రైలర్ ఎర్లీగా రిలీజ్ చేయడం. హ్మ్. నవంబర్ 1 రిలీజ్ చేసాం. అవును. కానీ అవును. డిసెంబర్‌లో సినిమాకి హ్మ్. నవంబర్ 1 ట్రైలర్ రిలీజ్ అంటే హ్మ్. ఓ రకంగా అది కూడా పెద్ద రిస్క్ చేసినట్టే. అవును. అంటే అప్పటికి పాత పడిపోద్ది సినిమా. అవును. హ్మ్. మేము చాలా భయపడ్డాం. హ్మ్. బట్ మొన్న సడెన్‌గా ఎప్పుడైతే ఆ ట్రైలర్ రిలీజ్ చేసామో 'ప్రభాస్' గారికి గోల్డెన్ హ్యాండ్స్ ఆయన చేతుల మీద రిలీజ్ చేయడం జరిగింది. సో ఆయన చేయడంతో ఆహ్, ఆ పుష్ కంటెంట్ బావుంది. ఆయన ఇచ్చిన పుష్ దాంతో జప్పని ఎళ్ళిపోయింది. హ్మ్. అక్కడి నుంచే ఎక్కువ ఎంక్వైరీ స్టార్ట్ అయినాయి. హ్మ్. ఎంక్వైరీస్ అయింది. అందరూ గూడా. హ్మ్. అండ్ ఈ రోజుల్లో ఏంటంటే అండి ఏ సినిమా అయినా డిజిటల్ వాళ్ళు గాని, సాటిలైట్ వాళ్ళు గాని సినిమా చూస్తున్నారు. అవును. దే ఆర్ నాట్ అవును. అన్‌లెస్ చూడకుండా ఏ సినిమా అయినా అవును. ఎస్పెషల్లీ మిడ్ రేంజ్ ఫిల్మ్స్ గాని, స్మాల్ ఫిల్మ్స్ గాని కంపల్సరీ చూస్తున్నారు. నేమ్స్‌తో చూస్తున్నారు. వెళ్ళట్లేదు. మీరెలా ప్రమోట్ చేస్తున్నారు అది కూడా చూస్తున్నారు. అవును. అవన్నీ వాళ్ళకి ఆ కాలిక్యులేషన్స్ అయిన తర్వాతే కొంటున్నారు సినిమా. అవును. అవును. హ్మ్. సో, అవన్నీ చూసిన తర్వాతే వాళ్ళు ఆ ట్రైలర్ ప్లే చేసిన తర్వాత ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. వాళ్ళే అడిగారు. హ్మ్. మేము చూస్తాం సినిమా ఏదో బావుంది. ఆది కొట్టేలా ఉన్నాడు అని. హ్మ్. హ్మ్. సో, దాంతోనే ఆహ్, ఆ బజ్ ట్రైలర్‌తోనే వచ్చింది. హ్మ్. ప్రొడ్యూసర్స్ నమ్మకాన్ని ఆ విషయంలో. హ్మ్. నేను కొంచెం ఎందుకు సార్ అంత ఎర్లీగా అంటే, లేదండి బజ్ క్రియేట్ చేయాలని చెప్పారు. హ్మ్. అవసరమైతే రిలీజ్ ట్రైలర్ ఉంటుంది కదా! హ్మ్. అదొకటి ఏద్దాం 1 ½ మినిట్ ప్రీ హ్మ్. రిలీజ్‌లో. హ్మ్. ప్రస్తుతానికి ఈ ట్రైలర్ దీంతో వెళ్దాం అని చెప్పి ఎళ్ళాం. ఈ ట్రైలర్ రిలీజ్ చేయడం వల్ల మాకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఆంధ్ర మన 'రామ్' గారి సినిమా. హ్మ్. ఆహ్, 'ఆంధ్ర కింగ్' తాలూకా. 'ఆంధ్ర కింగ్' తాలూకాతో ట్రైలర్ ప్లే చేస్తున్నాం. అలానే హ్మ్. 'అఖండ 2తో ట్రైలర్ ప్లే చేస్తున్నాం. 2 పెద్ద సినిమాలే పట్టుకున్నారు సో, డిసెంబర్‌లో. హ్మ్. దాంతో కూడా మన ట్రైలర్ ప్లాన్ చేస్తున్నామండి. హ్మ్. సో, అదొక అడ్వాంటేజ్. 2 హ్మ్. పెద్ద సినిమాలతో మా ట్రైలర్ ఎళ్ళడం. హ్మ్. 2 బజ్ ఉండి మంచి పెద్ద బజ్ ఉండే సినిమాలతో వెళ్ళడం హ్మ్. మా అడ్వాంటేజ్ కదా! సో, ఎర్లీ ట్రైలర్ జనరల్‌గా హాలీవుడ్‌లో చేస్తారంట. అవును. హాలీవుడ్‌లో ముందే 'రాజాసాబ్' కూడా అలాగే ఆ! ఎర్లీ ట్రైలర్. ఆ! ఆ! 'రాజాసాబ్' కూడా ముందే అవును. ఇచ్చారు. హ్మ్. అవును. వాళ్ళు 100 డేస్ ముందు హ్మ్. రిలీజ్ చేశారు హ్మ్. ట్రైలర్. హ్మ్. 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 ఇప్పుడు వాళ్ళు రిలీజ్ ట్రైలర్ చాలా బా వచ్చిందంట హ్మ్. అది కూడా. హ్మ్. హ్మ్. సో, యెస్. సో, దానివల్ల అండి. సో, ఆ పుష్ ఉంటది కదా! అవును. అవును. ట్రైలర్‌ని పుష్ చేయొచ్చు. హ్మ్. అండ్ ఎక్కడైనా మేము ఈవెంట్స్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా కూడా ఆ ట్రైలర్ ప్లే చేయొచ్చు. హ్మ్. మా దగ్గర కంటెంట్ ఉంటే. అవును. లేదంటే మేము సినిమా గురించి చెప్తూనే ఉంటే అవును. హ్మ్. మేము వరంగల్ ఎళ్ళాం. ఆ ట్రైలర్ ప్లే చేస్తే అక్కడ స్టూడెంట్స్ అందరూ ట్రైలర్ చాలా బావుందన్నారు. హ్మ్. సో, అది కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది. అవును. అవును. 12 13 అయిందా ఇండస్ట్రీకొచ్చి? కావాలి 2010 2011 14 ఇయర్స్ అయిపోయింది. 14 ఇయర్స్ అయిపోయింది. ఓ 25 సినిమాలు చేసుంటారు. నాకట 20, 25 ఫిల్మ్స్. 25 సినిమాలు చేసుంటారు. ఏంటండి ఎలా జరిగింది జర్నీ? హ్యాపీగా ఉందా? లేదంటే మధ్యలో అప్ అండ్ డౌన్స్ ఎలాగా ఉంటాయి? వాటి నుంచి మీరు ఎలాగా బయటపడేవాళ్ళు? ఫస్టు ఒక బంచ్ అయిపోయిన తర్వాత ఒక బ్రేక్ ఇచ్చాం 'సమంత ఒక్కమని' టైంలో. హ్మ్.
శమంతకమణి అప్పుడు ఆ బ్రేక్ లో శమంతకమణికి వచ్చింది, ఆ డిఫరెంట్ అటెంప్ట్ చేశా. తర్వాత నెక్స్ట్ నువ్వేనే ఒక హారర్ ఫిల్మ్ చేశాను, అది బనివాసు గారు గీతార్ట్స్ ప్రొడ్యూస్ చేశారు. అది కూడా ఒక మంచి సినిమా అండి. అది అది కామెడీ ఏంటంటే ఆ సినిమా చాలా మంది శాటిలైట్ లో చూసి సినిమా చాలా బాగుంది, బ్రహ్మాజీ గారి కామెడీ ఎదిరిపోయింది, సినిమా చాలా బాగుంది అని చెప్పిన వాళ్ళు నాకు చాలా మంది ఉన్నారు, నాకు సో క్లోజ్ సర్కిల్. థియేటర్ లో చూడండి, థియేటర్ లో ఎందుకురా చూడలేదు అనుకునేవాడిని. ఇలాగా కొన్ని సినిమాలు అలా మిస్ కొట్టింది. మన క్రేజీ ఫెలో కానీ అలాంటివి కొన్ని అవుట్ రైట్ డిజాస్టర్స్ ఫిల్మ్స్ నా నుంచి వచ్చినాయి. అది నేను ఓపెన్ గా ఒప్పుకుంటా, అది నా మిస్టేక్, అది నేను ఆ టైంలో కన్ఫ్యూజన్ లో చేశాను అవన్నీ. సో అయ్యింది. బట్ ఆ ప్రేమ కావాలిలో ఇప్పటికీ ప్రేమ కావాలి గురించి చెప్తూ ఉంటే ఇంకా ఎన్ని రోజులు ప్రేమ కావాలి అనిపిస్తా ఉంటుంది. ఇంకా సినిమాలు చేశాను కదా, ఇంకా ప్రేమ కావాలి గురించి మాట్లాడుతున్నారు, ఇంకేదైనా ఇప్పుడు మనకు ఒకటి పడాల్సిందే, ఇంకా హై టైము, లేదంటే ఇంకా ఇన్ని రోజులు ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉండి ఇంకా కరెక్ట్ కాదు ఇదని చెప్పి ఐఎమ్ హోపింగ్ దట్ ఆ ప్రేమ కావాలి స్టూడియో టైప్ నుంచి బయటకు వచ్చి కొత్తగా ఇప్పుడు శంబాలా నుంచి కొత్త అది బయటకు వస్తాడు అనుకుంటున్నాను. సో ఎస్ అండి, బాగా ఎక్కువ ఇండస్ట్రీలో నేను చూసింది ఎక్కువ ఇదే. సో హై చూడాలి, మంచి హై కూడా చూడాలని కోరుకుంటున్నాను. ఒక పెద్ద ఇంట్లోంచి ఆల్రెడీ పాపులర్ అయిన ఇంట్లోంచి, ఒక స్టార్ ఇంట్లోంచి వచ్చే కిడ్కి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది అంటారా మిగతా వాళ్ళతో పోలిస్తే? 100% అండి. ఎందుకంటే ఫ్యామిలీ నేమ్ కాపాడాలి, అట్ ది సేమ్ టైం మనం అంత ఏది మాట్లాడినా చూసి మాట్లాడాలి. అంత తక్కువ మాట్లాడితే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటారు. అంటే అంత ఓపెన్ గా మనం మాట్లాడలేము. అంటే మాట్లాడొచ్చు కానీ అంత దేర్ షుడ్ బి ఇది కదా. సో అదొకటి ఉంటుంది. లాట్ ఆఫ్ థింగ్స్, అంటే యూఆర్ కాన్స్టెంట్లీ ఒక ఐ చూస్తూనే ఉంటుంది. బయట ఎక్కడికి వెళ్ళినా కూడా బిఫోర్ హీరో కాకముందు కూడా మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నాకు ఆ ప్రేమ కావాలప్పుడు ఐ ఎక్స్పీరియన్స్డ్. పెద్ద పెద్ద వాళ్ళని కలిసినప్పుడు మీ డాడీ లాంటి వాయిస్ ఉంటుందా, మీ డాడీలా డబ్బింగ్ చెప్తావా, ఈ ప్రెషర్ అంతా ఉంది. మా డాడీలా నేను ఎక్కడ చెప్పగలను అనుకునేవాడిని లోపల. మా డాడీ అయితే ఆయన స్టైల్ వేరు, ఆయన డైలాగులు వేరు, ఆయన ఒక డిఫరెంట్ స్టైల్లో చెప్తారు అని చెప్పి ఏం చేయాలి అనుకుంటే అప్పుడు నాకు డాన్సర్ గా మంచి పేరు రావడం, మంచి డాన్సర్ అది ఏం చెప్పడం, బాగా ఈజీతో చేయడం, అమ్మయ్య రిలాక్స్ అయ్యా. ఇప్పుడు నాకు ప్రెషర్ తగ్గింది. సో నాకంటూ ఒక స్టైల్, అంటే అది అంటే లవ్ గా కామెడీ బాగా చేస్తాడు, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ, నాకంటూ ఒక స్టైల్ తెచ్చుకోవాలి అని చెప్పి ప్రయత్నం. సో మోర్ ప్రెషర్ ఉంటుందండి, ఎందుకంటే ఫ్యామిలీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి ఇది కానీ ప్రెషర్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు కుర్రాళ్ళు ఎంతో మంది, అంటే ఇప్పుడు వచ్చే యాక్టర్స్ కానీ అందరూ కూడా ఆల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా టాలెంటెడ్. వాళ్ళు కూడా ఏదో టక్కని ఏదో లక్కీగా ఏమో వచ్చేయారు, వాళ్ళు చాలా టాలెంట్ తో, ఎంతో కష్టంతో, ఎన్నో ఆఫీసులు తిరిగి ఎంతో చేసి వస్తున్నారు. సో బ్యాక్గ్రౌండ్ ఉంటే ఒక అడ్వాంటేజ్, ఇందాక నేను చెప్పినట్టు యాక్సెస్ ఈజీ, లేదంటే ఇది. సో నా ఫీలింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఇంకా ద మోర్ బిగర్ ద మోర్ ప్రెషర్. సో కానీ ఈ మధ్య గమనించారా, యంగ్ హీరోలు ఎవరు వచ్చినా సరే అగ్రెసివ్ గా ఉంటున్నారు. వాళ్ళు సెట్స్ లో అలాగే ఉంటున్నారు, సినిమాల్లో అలాగే చేస్తున్నారు, కెమెరా ముందుకు వచ్చినా, మీడియా ముందుకు వచ్చినా అంతే అగ్రెసివ్నెస్ చూపిస్తున్నారు కదా. అది మీలో ఎక్కడ కనిపించేది కాదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మీరు ఎప్పుడు ఆడియో ఫంక్షన్ లో, ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎప్పుడు వచ్చినా సరే కామ్ గానే మాట్లాడతారు. మీకంటూ ఒక స్టైల్ ఉంటుంది, శుభ్రంగా కాంట్రవర్సీలు ఎక్కడ ఉండవు, తొడగొట్టేయడాలు, కాలర్ ఎగరగడాలు ఇలాంటివి ఏమి ఉండవు, శాంతంగా మీరు మాట్లాడి వెళ్ళిపోతుంటారు కదా. కానీ ఈ జనరేషన్, అంటే మీ తర్వాత వచ్చిన హీరోలు చూస్తుంటే వాళ్ళు ఉన్న అగ్రెసివ్నెస్ చూస్తే మీకేమనిపిస్తుంది? అంటే మనం ఫాలో అయితే అప్పట్లో ఫాలో అవ్వలేదు అనిపిస్తుంది ఏమన్నా? అలా ఏం లేదండి. అప్పట్లో నేను నా స్టైల్లో చేసుకున్నప్పుడు సినిమాలు జనాలు ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు వచ్చి చూశారు. బట్ ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళని కూడా మనం తప్పు పెట్టలేం, ఎందుకంటే వాళ్ళకి పాపం కష్టపడి వచ్చారు, దే వాంట్ అటెన్షన్. వాళ్ళకి ఒక సినిమా, ఒక ఫ్రైడే, ఒక లైఫ్ అది మార్చేస్తుంది కదా. సో వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చారు. సో వాళ్ళని కూడా మనం అలా అనుకోకూడదు. బట్ నా ఫీలింగ్ ఏంటంటే మనం ఏంటో మనం అన్నట్టు ఉంటే, మనం ఇంకోలా పోర్ట్రే చేయకుండా మనం ఏంటో మనం అని ఉంటే ప్రేక్షకులు మనం ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. అంటే నేను ఇప్పుడు సడన్ గా వెళ్ళేసి నేను ఇప్పుడు అగ్రెసివ్ అయిపోయి నేను అలా చేస్తే అది నేను కాదు కదా, నేను కాకుండా ఇంకోటి. సో వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ వాళ్ళు పోర్ట్రే చేయడంలో తప్పలేదు అంటాను. వన్స్ యూ ట్రై టు బి సమ్వన్ అని ఆర్టిఫిషియల్ అయిపోతే అప్పుడు జనాలు ఇది ఫేక్, తను ఫేక్ గా ఉంటున్నాడు అని తెలిసిపోతుంది. సో నేనేంటంటానంటే అటెన్షన్ తీసుకురావడానికి మనం చేయొచ్చు కొన్ని విషయాలు, బట్ అట్ ది సేమ్ టైం ఆ బౌండరీస్ దాటకుండా, ఎవరిని హర్ట్ చేయకుండా మనం ప్రాపర్ గా
ఉంటే అదే బెటర్ అనిపిస్తుంది. అవును, అవును. సక్సెస్ అనేది ఇవాళ వస్తుంది లేదా రేపు వస్తుంది, బట్ మన క్యారెక్టర్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా. సో అవును. ఆ అటెన్షన్ కోసం మనం అంతా చేస్తే, బట్ ఇప్పుడుండే కుర్రాళ్ళు అందరూ కూడా ఆల్ ది యాక్టర్స్ నౌ ఆర్ దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్. మై ఓన్లీ థింగ్ ఇస్ యూ షుడ్ బి యువర్ సెల్ఫ్. మనం ఏంటో మనం ఉంటే బెటర్. సో అందుకే నేను ఇప్పుడు కూడా చాలా మంది లేదు నువ్వు కొంచెం హక్కే మాట్లాడాలి అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ కూడా ఇలాగే. లేదండి అలా అలా చేయకూడదు, అది ఫేక్ అయిపోతుంది, అది నేను కాదు, నా ఎవరి స్టైల్ వాళ్ళండి, నా స్టైల్లో నన్ను వెళ్ళనివ్వండి, చూద్దాం ఏంటో, ప్రేక్షకులు మంచి సినిమా వస్తే చూస్తారు కదా 100%. బట్ ఫర్ శంబాలా వచ్చేసరికి నా ప్రయత్నం ఏంటంటే ఏం లేదండి, ఈ సినిమా కిల్ అవ్వకూడదు, ఈ సినిమా జనాల్లోకి వెళ్ళాలి, ఈ సినిమా జనాలు రావాలి, చూడాలి అనేది నా ప్రయత్నం. హోప్ఫుల్లీ ప్రమోషన్ ఏమన్నా డిఫరెంట్ గా ప్లాన్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే చాలా పెద్ద బడ్జెట్ పెట్టారు, మీ కెరీర్ తో, మీ ఇమేజ్ తో, మీ మార్కెట్ తో పోలిస్తే చాలా ఇంపార్టెంట్ ఈ శంబాలా అనే సినిమా. ప్రమోషన్ పరంగా ఏదైనా చేంజ్ చేసే అవకాశం ఉందా? 100% అండి. అంటే ఇప్పుడు మనం ఒక ప్లాన్ చేస్తున్నాం, ఒక డిఫరెంట్ గా ఏదైనా వైరల్ గా ఏదైనా చేయాలి అని ఒకటి అనుకుంటున్నాం, అలా కొంచెం డిఫరెంట్ దీంట్లో వెళ్తున్నాం. ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తాం. చాలా మంచి ఆలోచన. సో అలాగా ఒక డిఫరెంట్ చేయలేదు కదా, ఇంతవరకు చేయాలి. అంటే నేను, డాడీ, మా పాప, మమ్మీ అందరం కలిసి సరదాగా, డాడీ 50 years కూడా వచ్చింది కాబట్టి ఈ కంప్లీటెడ్ 50 years as an actor. సో అదొకటి చేద్దామని. అలాగే అదొకటి అయిన తర్వాత మన కొంతమంది హీరోస్ తో మాట్లాడుతున్నాను, వాళ్ళతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూస్ లాగా ప్లాన్ చేస్తున్నాను. సో ఇలాంటివి కొన్ని. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా డిఫరెంట్ గా చేద్దాం, అంటే ఆ శంబాలా వరల్డ్ ని క్రియేట్ చేసి ఏదైనా సంథింగ్ యూనిక్ గా చేద్దామని ఒక ఆలోచన. సో ఎవ్రీథింగ్ వీఆర్ ప్లానింగ్ ఇన్ అ డిఫరెంట్ వే ఫర్ దిస్ ఫిల్మ్. ఈ రోజుల్లో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేయడం కన్నా ఇన్నోవేటివ్ గా పబ్లిసిటీ చేస్తే జనంలోకి గుర్తుండిపోతుంది. అలా ఈ సెగ్మెంట్ లో చూస్తే ఏ హీరో భలే పబ్లిసిటీ చేసుకున్నాడు తన సినిమా అని అనిపిస్తుంది? ఐ లైక్ ది వే నవీన్ పోల్శెట్టి ప్రమోట్స్ హిస్ ఫిల్మ్స్. తన మీద తనే సెటర్లు వేసుకుంటాడు, చాలా బాగా చేసుకుంటాడు. తను బాగా పబ్లిసిటీ చేస్తారు. ఇప్పుడు ఉండే యంగ్స్టర్స్ లో తను చూసి చాలా బాగుంటుంది, తన వీడియోస్ కానీ అంతా కూడా వెరీ క్లాసీ ఉంటాయి, చాలా బాగుంటాయి. అవును, అంటే తనలో ఒక రైటర్ ఉన్నాడు కాబట్టి స్పాంటేనియస్ గా తను రాసేసుకోగలడు. ప్రతి అప్డేట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నిన్నే ఒక పాట రిలీజ్ చేసినా సరే దానికి ఏదో ఒక అప్డేట్ తన మీద తన సెటర్లు వేసుకున్నాం. నాన్నగారి 50 years కంప్లీట్ అయింది కదా, ఒక మంచి ఈవెంట్ చేయలేకపోయారు? ప్లాన్ చేస్తున్నాం అండి, అది డిసెంబర్ లో చేద్దామని అనుకుంటున్నాం టెంటేటివ్ గా. సో డిసెంబర్ 2nd week లో లేదా 3rd week లో శంబాలా రిలీజ్ కి ముందే ఒక మంచి 50 years ఈవెంట్ ప్లాన్ చేద్దామని నేను, డాడీ అనుకున్నాం. త్వరలో డీటెయిల్స్ చెప్తాను. నాన్నగారు చాలా 50 ఏళ్ళ జర్నీ అంటే ఎన్నో చూసుంటారు కదా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, హీరోగా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇన్ని దశలు దాటుకుంటూ వచ్చారు కదా. ఏ సెగ్మెంట్ లో మిమ్మల్ని బాగా నాన్నగారిని చూస్తే గర్వంగా అనిపిస్తుంది? ఆయన ద వే హీ ట్రీట్స్ ఎవ్రీవన్ అండి. అంత ఆర్టిస్ట్ అయినా, ఎంత ఇదైనా, ఎంతున్నా ఇండస్ట్రీలో ఆయన కూడా చాలా కింద అప్స్ అండ్ డౌన్స్ చూసి వచ్చారు కదా. ద మోస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఐ సీన్ ఇస్ అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు, అందరితో బాగా మాట్లాడతారు, అందరినీ ఎవరిని ఇంతవరకు ఒక్కరిని విసుక్కోవడం చూడాల. విసుక్కోవడం ఇన్ ద సెన్స్ ఏంటంటే వచ్చి మాట్లాడితే ఇగ్నోర్ చేయడం అలా ఉండదు, అందరినీ పలకరిస్తారు, అందరితో మాట్లాడతారు. ఆ హ్యూమానిటీ సైడ్ ఉంది కదా, అది సంథింగ్ విచ్ ఐ రియలీ లవ్ అబౌట్ డాడ్. ఈస్ వెరీ సింపుల్ అండ్ వెరీ నైస్. ఈ రోజుకి ఒక సినిమా వస్తే గెటప్ నుంచి, డైలాగుల నుంచి ఇంకా స్ట్రెస్ పడుతూ ఉంటాడు, ఇంకా గెటప్లు బాగా చేయాలి, ఇంకా బాగా చూసుకోవాలి, అది ఇది అని. నిన్న ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ సినిమాది గెటప్ చూసుకుంటాను, ఎలా ఉంది గెటప్ చూడు అని చూపిస్తున్నాను. అంటే ఆయనకి ఇంకా ఇంట్రెస్ట్, ఆల్మోస్ట్ ఎంతో అచీవ్ చేశారు, 50 ఏళ్ళు అయింది, బట్ స్టిల్ హీ హాస్ దట్ ఇంట్రెస్ట్ అబౌట్ యాక్టింగ్. ఇంకా నాకు మంచి పేరు రావాలి, ఇంకా నేను బాగా చేయాలి అనే ఇది చూసారా, అది ఒకటి నేర్చుకున్నాను ఆయనతో. అండ్ ఇది ద వే హీ ట్రీట్స్ ఎవ్రీవన్, అందరినీ బాగా చూడాలి, అందరూ ఈక్వల్ గా చూడాలి, అందరితో బాగుండాలి. అది నాన్నగారితో మెయిన్ గా నేర్చుకుంది, అది మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్, దట్ యూ షుడ్ బి హంబుల్ అండ్ ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. బాబాయ్లు ఎలా ఉంటారు సార్? బాబాయ్లు కూడా చాలా జాలీగా ఉంటారు నాకు. అంటే మాకు, నేను బాబాయ్లు, మా అయ్య బాబాయ్ నేను కలిసి క్రికెట్ ఆడడం చిన్నప్పటి నుంచి. వికెట్ కీపర్ కదా. అవును, అమ్మో, ఆయన ప్రొఫెషనల్ గా ఉంటారు సార్. గ్రౌండ్ లో కూడా ఆయన చాలా సీరియస్ గా ఆడుతుంటారు ఆయన. అవును, సరదాగా ఎక్కడ ఆయన నవ్వడం ఏం చూడలేదు, చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు ఆయన వికెట్ కీపర్. అవును. సో ఆయన ఇప్పుడు యాక్టర్ గా చాలా బిజీ అయిపోయారు. ఆయన డైరెక్షన్ చేశారు, అన్ని చేశారు. ఇప్పుడు యాక్టర్ గా ఆయన బాగా బిజీ అయిపోయారు అయ్య బాబాయ్.
మా పెద్ద రవి బాబాయ్, రవిశంకర్ ఆయన అయితే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చాలా విలన్స్ కి వాయిస్లు ఇచ్చి ఎన్నో సినిమాలు, ఒకే సినిమాలో ముగ్గురికి నలుగురికి ఆయన వాయిస్ ఇచ్చి ఆయన కన్నడలో పెద్ద బ్రేక్ రావడం. సుదీప్ గారి సినిమా సింగం రీమేక్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 100 ఫిల్మ్స్ దాటేసాయి ఆయన విలన్ గా. కన్నడలో మోస్ట్ బిజియెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయి ఇప్పుడు బాబాయ్ డైరెక్ట్ చేస్తున్నారు నా కజిన్ తో, అంటే నా కజిన్ తమ్ముడు బాబాయ్ కొడుకు అద్వే అని లాంచ్ చేస్తున్నాం. అది జరుగుతుంది షూటింగ్. సో అందులో బిజీగా ఉన్నారు ఆయన. సో అతను వెరీ ప్యాషనెట్, వెరీ టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్ సింగర్, డాన్సర్ మా రవి బాబాయ్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అంతా. సో వీళ్ళందరూ టాలెంటెడ్ పీపుల్. సో అందరూ కష్టపడి వచ్చిన వాళ్ళు అండి. పక్కనే డైనింగ్ టేబుల్ దగ్గర ఎలాంటి విషయాలు మాట్లాడుకుంటుంటారు మీ అందరు కలిస్తే? సినిమాల గురించే ఎక్కువ. ఈ సినిమా ఇలాగా, ఈ సినిమా ఇలా తీసేరా, సినిమా అలా ఉంటుంది, ఇలా తీయాలి, ఇలా సినిమాల డిస్కషన్ ఎక్కువ. అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ ఓల్డ్ ఫిల్మ్స్ అప్పట్లో అంతా చాలా పెద్ద పెద్ద సినిమాలు వచ్చారు కదా, వాటి గురించి ఒక్కొక్కరు ఫ్యాన్లు. మా డాడీకి ఏమో మణిరత్నం గారు అంటే చాలా ఇష్టం. సో ఆయన సినిమాల గురించి చెప్పడం ఇలాగన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయ్యప్ప బాబాయ్ ఎవరిని ఇష్టపడతారు బాగా? రజనీకాంత్ గారు. స్క్రీన్ మీద వీళ్ళందరూ చాలా భయంకరమైన విలనిజం చూపించిన వాళ్ళు కదా, కానీ ఇంట్లో వాళ్ళని అంత జోవియల్ గా చూస్తున్నప్పుడు చాలా షాకింగ్ అనిపిస్తుంది కదా. అసలు మా ఇంట్లో సౌండ్ బదులైపోతాయి స్పీకర్స్. ఎందుకంటే ఎక్కడో మేము స్కూల్ నుంచి బ్యాగులు వేసుకుని ఇలా గేట్ బయటకు వస్తుంటేనే వాళ్ళ ఇంట్లో ఉన్నారని అర్థమైపోతుంది. వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ సౌండ్ వచ్చేస్తుంది కదా, బేస్ వాయిస్ కదా సార్, అందరూ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయి ఇంకా అలా ఉండేది ఇంట్లో. సో ఇట్స్ కైండ్ ఆఫ్ నైస్ అట్మాస్ఫియర్ అన్నమాట. సో వాళ్ళు ఉంటేనే ఫన్ ఉండేది. ఎక్కువ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కూడా డాడీకి ఇష్టం. అందరం కలిసి ఉండాలి, అందరం ప్రతి పండక్కి కలవాలి అనే ఇది అన్నమాట. ఏ పండగ కలుస్తుంటారు? దీవాలి బాగా సెలబ్రేట్ చేస్తామండి. అందరూ మా ఇంట్లోనే, చెన్నైలో మేము వలసలవాకంలో ఉండేవాళ్ళం అనమాట. అప్పట్లో ఇండస్ట్రీలో సహా మంది అక్కడే ఉండేవాళ్ళు వలసలవాకంలో. సో అక్కడ మేము 90 డాడీ వాళ్ళు ఫస్ట్ ఇల్లు కట్టారు అప్పట్లో. సో వలసలవాకంలో దీవాలి ఫంక్షన్. సో అందరు కంపల్సరీ రావాలి. సో అందరికి ఫోన్ చేసేసి వస్తే అందరూ అరౌండ్ 5-6కి వస్తే 6 నుంచి క్రాకర్ స్టార్ట్ చేసి ఫాలోడ్ బై డిన్నర్. ఇంకా నైట్ 12 o'clock 1 o'clock వరకు అందరూ చిల్ అయ్యి డిస్కస్. ఇట్స్ బీన్ హ్యాపెనింగ్ ఫ్రమ్ పాస్ట్ 20 years 25 years. సో ఇప్పటికే అదే ట్రెడిషన్. ఇప్పుడు కూడా మొన్న కూడా డాడీ వాళ్ళ ఇంట్లోనే దీవాలి. సో ఆయనకే లాస్ట్ లో ఏంటంటే 10,000 వాళ్ళ కాల్చాలి. అదే ఫినిషింగ్ టచ్. ఆ 10,000 వాళ్ళ ఎందుకు కాల్చాలి అంటే డాడీ వాళ్ళు ఒక రెంటెడ్ హౌస్ లో ఉండేవాళ్ళు అనమాట చెన్నైలో. సో వాళ్ళ ఓనర్స్ ఎప్పుడు దీవాలి ఫంక్షన్ ఫినిష్ అయిన తర్వాత దే యూస్ టు పెద్ద క్రాకర్ కాల్చేవాళ్ళు అనమాట. సో అది ఆయన చూసేవాడు. ఏదో ఒక రోజు నేను ఇది కొని కాల్చాలి నాకు అని చెప్పి ఒక ఇది ఉండేది అనమాట. సో ఆయనకి ఏంటంటే అది ఉండిపోయింది. మనం కూడా ఒక రోజు ఇది కొనాలి, అది వెరీ ఎక్స్పెన్సివ్ క్రాకర్, మనం కూడా కొనాలి ఏదో ఒక రోజు కాల్చాలి. సో అందుకే అప్పటి నుంచి ఆయన కూడా ఆ 10,000 వాళ్ళ ఎప్పుడు వచ్చినా 10,000 వాళ్ళ కంపల్సరీ అది ఆయన దగ్గరుండి పెట్టించి మేము కాలుస్తాం అనమాట. సో అది దట్ ఈస్ ద ఫినిషింగ్ టచ్ ఫర్ ఎవ్రీ దీవాలి ఫంక్షన్ ఎవ్రీ ఇయర్. నాన్నగారు చాలా డక్క ముక్కలు తినొచ్చారు, జీరో నుంచి ఎదిగిన వ్యక్తి ఆయన గురించి అది మీకు ఇన్స్పైర్ చేసేలాగా అప్పుడప్పుడు కొన్ని మాటలు, కొన్ని విషయాలు చెప్తుంటే ఏది మిమ్మల్ని బాగా మనసుకి తాకిన ఇన్సిడెంట్ ఏంటి? చాలా స్ట్రగుల్స్ చూసారండి. అంటే ఎలాంటి స్ట్రగుల్స్ అంటే థియేటర్కి వెళ్ళిన తర్వాత థియేటర్ ఫుల్ అయిపోతే ప్రివ్యూ షోస్ వేస్తుంటారు చెన్నైలో. అంటే సినిమా ప్రొడక్షన్ హౌస్ లో ప్రివ్యూ షోస్ వేస్తుంటారు. ప్రివ్యూ షోస్ వేస్తుంటే ప్రివ్యూ షోస్ లో హౌస్ఫుల్ అయిపోతే సీట్ లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పిన ప్లేస్ ఆ పొజిషన్ నుంచి అంటే ఇక్కడ లేదమ్మా మీరు ఈసారి ఫుల్ అయిపోయింది, నెక్స్ట్ షో ఏదైనా ఉంటే చెప్తాం అని చెప్పేసి. అలాగే కొన్ని సందర్భాల్లో బస్ ఎక్కించి, మా డాడీని కాదులేండి, కొన్ని సందర్భాల్లో మా తాతగారిని బస్ ఎక్కించి బస్సులో ఇది లేదని చెప్పి ఇలాంటి నుంచి వచ్చిన ఇది కదా. సో వీ హ్యావ్ సో అంత పొజిషన్ నుంచి వచ్చారు కాబట్టి ఆయన ఎంతో స్ట్రగుల్ అయ్యారు. నేను ఆ స్ట్రగుల్ తెలుసు. అంటే చాలా స్ట్రగుల్ అయ్యి ఆయనకి అంటూ ఒక నేమ్ తెచ్చుకుని ఇండస్ట్రీలో ఎంతో కష్టపడారు ఆయన. సో నాకు తెలిసి అదే నేను ఇందాక చెప్పినట్టు ఆయన ఆ కష్టం వల్ల ఆయన ప్రతి వాళ్ళని అర్థం చేసుకుంటాడు. ఈ అండర్స్టాండ్స్ ఎవ్రీవన్. సో వాళ్ళు కూడా నాలాగా కష్టపడి వచ్చారు అంతే అనే ఫీలింగ్ తోనే ఆయన కూడా ఇది ఉంటుంది కాబట్టి. సో నేను నేర్చుకుంది ఏంటంటే సిన్సియారిటీ. ఏం చేసినా ఆయన చాలా సిన్సియర్ గా చేస్తారు, 100% ఇస్తారు. అది ఒక మామూలు ఒక చిన్న డాక్యుమెంటరీ వాయిస్ ఓవర్ అయినా, ఒక పెద్ద సినిమాకి వాయిస్ ఓవర్ అయినా, లేదంటే ఒక
ఈవెంట్ అయినా ఈవెంట్ అయినా అవును. ఏదైనా కూడా 100% ఇవ్వడం అనేది ఆయనతో నేర్చుకుంది. అది ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్. అది ఇప్పుడు మనం అది చాలా నేర్చుకోవచ్చు ఆయన దగ్గర. డిసిప్లిన్ గా ఉండేవారండి అంటే వెరీ డిసిప్లిన్. ఆయన ఉంటే హెడ్ మాస్టర్ ఉన్నట్టే కదా. అంటే జాలీగా ఉంటారు. స్ట్రిక్ట్ గా ఎక్కడ స్ట్రిక్ట్ గా ఉండాలి అక్కడ ఉంటారు. ఇప్పుడు నేను 6 o'clock నాకు ఇంటర్వ్యూ అనుకోండి, నేను 5:45 వరకు ఇంట్లో ఉన్నానంటే మనం ఏం చేస్తారు? 6 o'clock ఇంటర్వ్యూ ఇంకా ఎక్కడ ఉన్నావు అంటారు. ఇప్పుడు కూడానా? ఇప్పుడు కూడా అంటే ఆయనకి తెలిసిందంటే టైము వీళ్ళు పుష్ మీ వెళ్ళాలి, తప్పు అలా వెయిట్ చేయించకూడదు, వెళ్ళిపోవాలి, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటారు. సో ఆయన ఏంటంటే ఆ డిసిప్లిన్, ఆ ఇంట్రెస్ట్ అంటే 7 o'clock కాల్ షీట్ అంటే ఆయన ఇప్పటికీ చాలా మంది 7కి ఉంటారు, మిస్ అవుతుంది టైమింగ్. సో అలాంటివన్నీ మా తాతగారు డాడీ వీళ్ళందరి దగ్గర నేర్చుకుంది దోస్ థింగ్స్. డబ్బుల విషయంలో ఎలా ఉండేవాళ్ళండి? పాకెట్ మనీ అడిగినంత ఇచ్చేవాళ్ళ? లేదు, మమ్మీ ఇచ్చేవాళ్ళు. డాడీకి అసలు డబ్బులే అడిగేవాడిని కాదు. చిన్నప్పటి నుంచి మమ్మీతోనే ఏదైనా ఇలాంటి విషయాలు మమ్మీ దగ్గర అడిగి లాక్కునేవాడిని. డాడీ దగ్గర అన్ని సినిమాల గురించి వీటి గురించి ఇలా కలిసి క్రికెట్ మ్యాచ్లు చూడడం అలాంటివి ఫుల్ గా ఆయనతో అది వేరే చిల్లుగా ఉండేది. ఏదైనా అమౌంట్ విషయాలు ఏమైనా కావాలంటే అమ్మని వెళ్ళి అమ్మ కావాలని అడిగితే లైక్ ఎనీ టిపికల్ మదర్ అండ్ సన్ రిలేషన్షిప్. మామూలుగా క్రికెట్ అంటే మీకు చాలా ఇష్టం కదా, మీ బాబాయ్ వల్ల ఇష్టం ఏర్పడింది అది? మీ బాబాయ్ గారిని చూసి ఆయన క్రికెట్ ఆడేవాళ్ళు చిన్నప్పుడు. సో నాకు ఫస్ట్ టైం క్రికెట్ నెట్స్ తీసుకెళ్ళింది మా బాబాయ్. సో అలాగానే క్రికెట్ నేను వెళ్ళి జస్ట్ నా బ్యాటింగ్ చూసి నా బౌలింగ్ చూసి నేను అండర్ 12, అండర్ 11, అండర్ 12, అండర్ 13 స్టేట్ కి సెలెక్ట్ అయిపోయాను ప్రాబబుల్స్ లో. జస్ట్ నేను వెళ్ళి 1 week లోనే నా బాగా ఆడుతున్నాడని చెప్పి సెలెక్ట్ చేశారు. దానికి అన్నిటికీ బాబాయ్ నా ఫస్ట్ టైం నెట్స్ కి తీసుకెళ్ళడం. ఆయనకు ఓల్డ్ చేతక్ స్కూటర్ ఉండేది, అందులో కూర్చొని కిట్ బ్యాగ్ వేసుకొని నేను వెళ్ళేవాడిని అన్నమాట. సో దట్స్ హౌ క్రికెట్. అలా తర్వాత స్లోగా నా స్కూల్ కి నేనే సైకిల్లో వెళ్ళడం, నేను బ్యాగ్ వేసుకుని క్రికెట్ తీసుకుని. సో బాబాయ్ స్టార్టెడ్ దిస్. ఆయనకి చాలా ఇంట్రెస్ట్ క్రికెట్, ఇప్పటికే ఆడతారు ఆయన. కిట్ ఎవరు ఇచ్చేవాళ్ళండి? మీరు నాన్నగారిని అలాగే అడిగేవాళ్ళు కాదు? కిట్ కావాలంటే కిట్ అలాంటి వాటికైతే ఓకే, అవన్నీ పాపం అన్ని చేస్తారు. 19 కూడా సెలెక్ట్ అయ్యారు కదా, అండర్ 19. అప్పట్లో ఆడాలని ఉండేదండి నేషనల్ క్రికెట్ ఆడాలి అప్పుడు. అంటే ఇప్పుడు ఎందుకు వదిలేసాను, ఇంకా ఆడుంటే బాగున్నాయి, ఐపీఎల్ ఇవన్నీ వచ్చేసాయి అనేది. అప్పుడు చాలా కష్టం అండి, చాలా ప్రాబబుల్స్, చాలా 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 కాంపిటీషన్, చాలా పెద్ద పెద్ద ప్లేయర్స్, చాలా సో కష్టం ఉండేది. సో తర్వాత ఎందుకో సడన్ గా ఇటు షిఫ్ట్ అయ్యాను, సినిమాల్లోకి రావాలి, సినిమాలు చేయాలి, హీరో అవ్వాలి అని. ఆ షిఫ్ట్ మా డాడీ కూడా షాక్. అదేంటో అంత క్రికెట్ ఆడితే సడన్ గా సినిమాలు అంటాం. లేదు నాన్న, ఇంట్రెస్ట్ వచ్చింది, సినిమాల్లోనే ఏదో ట్రై చేసుకుంటాను. కానీ ఇప్పటికీ అనిపిస్తుందా ఇంకొంచెం కష్టపడితే క్రికెటర్ అయిపోయేవాడిని అని? అనిపిస్తుంది. బట్ యా, ఇక్కడ కూడా ఐఎమ్ హ్యాపీ అండి. సో ఇప్పటికి బట్ ఆబ్వియస్లీ అది కూడా ఒక విధంగా స్ట్రెస్. అదేమి తక్కువేం కాదు. ప్రాపర్ గా పెర్ఫార్మ్ చేస్తే టీమ్ లో ఉండడం, లేదంటే ఉండడం కదా, అది కూడా చాలా కష్టమైందే ఇదే. బట్ యా, ఇప్పుడుండే ఆపర్చునిటీస్ కి మేబీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఐపీఎల్ వచ్చి ఇంకా చాలా ప్లేయర్స్ వాళ్ళు అసలు నేషనల్ ఆడకపోయినా స్టార్లే కదా. కొంతమంది ప్లేయర్స్ అవును, చాలా మంది ఐపీఎల్ ఆపర్చునిటీస్ ఎక్కువే కదా. ఇప్పుడు ఐపీఎల్ లో పెర్ఫార్మ్ చేసిన, ఐపీఎల్ లో బాగా ఆడితే డైరెక్ట్ గా ఇండియన్ T20 లోకి వెళ్ళే ఛాన్స్ కూడా. సో క్రికెట్ ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, అప్పట్లో ఇన్ని ఆపర్చునిటీస్ లేవు. అంబటి రాయుడు తనతో ఉన్న క్లోజ్నెస్ ఏంటి అంటే, నేను అండర్ 19 కి తను అప్పుడు ఇండియాకి అండర్ 19 క్యాప్టెన్ అండ్ ఎవ్రీథింగ్. లండన్ లో 179 అంతా కొట్టాడు ఫైనల్స్ లో. హీ యూస్ టు బి ది బిగ్గెస్ట్ నెక్స్ట్ బిగ్ స్టార్ అప్పట్లో. హీస్ లైక్ తను. సో తనతో నేను అంత పెద్ద పరిచయం కాదు కదండి, బట్ ఒకే టీం ఆడాం హైదరాబాద్ లో. సో అప్పుడు తనతో నేను ఉండడం, తనకి సినిమాలు అంటే చాలా ఇష్టం. సినిమాల గురించి మాట్లాడడం, డాడీ గురించి మాట్లాడడం, డాడీ డైలాగులు చెప్పడం ఇలా. సో తను అండర్ 19 ఆ టైంలో కలిసి మేము గుజరాత్ ఎక్కడో ట్రావెల్ చేసాం అనమాట టీంతో. సో అలా రాయుడు గారు పరిచయం. రాయుడు, ఓజాతో నాకు ట్రావెల్, వి థింక్ వి వెంట్ సమ్వేర్, ఎక్కడికో వెళ్ళాం. అప్పుడే నేను, ఓజా అంతా కూడా నైట్ డాన్స్లు, చిల్ అవ్వడం ఇవన్నీ చేసాం అనమాట రూమ్ లో. సో ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. దోస్ థింగ్స్ వర్. అంబటి రాయుడికి కొంచెం లేట్గా వచ్చింది కదండి బ్రేక్. ఇంటర్నేషనల్ లేట్ గా వచ్చింది, బట్ హీ యూస్ టు బి ఎ బిగ్ స్టార్ ఇన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్. అప్పటికే ఇండియా అండర్ 19 క్యాప్టెన్, వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్. ఫైనల్స్ లో 179 కొట్టారు. అప్పుడే సచిన్ గారు కూడా హీ టోల్డ్ దట్ నెక్స్ట్ బిగ్ ఆఫ్టర్ మీ ఐ సీ మై సెల్ఫ్ ఇన్ రాయుడు అని కూడా చెప్పారు.
కానీ చాలా లేట్గా వచ్చింది. తర్వాత మొన్న చాలా అగ్రెసివ్ గా ఉంటాయి కదండి రాయుడు. వెరీ అంటే బ్యాటింగ్ అంటారా లేకపోతే బయట కూడా బయట లేదండి, అది నైస్లీ ఇది, బట్ వెరీ వెరీ అటాకింగ్ బ్యాట్స్మెన్, వెరీ అటాకింగ్ బ్యాట్స్మెన్, అంటే వెరీ అగ్రెసివ్ అండ్ అటాకింగ్ బ్యాట్స్మెన్. మీరు మీ కెరీర్ లో బ్యాటింగ్ కెరీర్ లో మర్చిపోలేని ఇన్నింగ్స్ ఏంటి? నేను బౌలింగ్ కదండి, బౌలింగ్ బౌలింగ్ ఆల్రౌండర్. నాకు తెలిసి నేను మర్చిపోలేంది, శ్రీలంకలో మేము మ్యాచ్ ఆడాం, అందులో 6 వికెట్స్ తీసాను 11 runs కి. దట్ వాజ్ లైక్, అంటే ఇట్స్ యువర్ డే అంటారు కదా, మంచి బాల్స్ పడుతున్నాయి, స్వింగ్ అవుతుంది, టపటపని వికెట్లు వేస్తున్నాయి. ఒక కాటన్ బౌల్డ్, 3-4 బౌల్డ్, ఒక కాట్ బిహైండ్, తెలియకుండా 6 వికెట్లు, చాలా మంచి పెద్ద మ్యాచ్ అది. సో దట్ వాజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ డ్రీమీ స్పెల్, శ్రీలంకలో వేసిన బౌలింగ్. ఏ గ్రౌండ్ లో ఆడాలని ఉండేదండి అప్పట్లో మీకు? మేము ఫస్ట్ లో హైదరాబాద్ లో ఆడేటప్పుడు పరేడ్ గ్రౌండ్స్ లో ఆడేవాళ్ళం. అవును, అది అందరూ సండే అండి, అన్ని ఒక 10 మ్యాచ్లు జరుగుతాయి అందులో. ఎక్కడికి వెళ్తా తెలియదు, పక్క ఇక్కడ కొడితే మనకు వచ్చి పడుతుంది, మన ఫీల్డ్ లో ఉంటాం అలా. సో అక్కడి నుంచి పక్కన జిమ్ఖానా గ్రౌండ్స్ లో కూడా ఆడాం. అది ఫస్ట్ టైం, అది ఒక డ్రీమ్ జిమ్ఖానాలో ఆడాలని. అది ఒక బ్యూటిఫుల్ అవుట్ ఫీల్డ్ సికింద్రాబాద్ లో ఉంటుంది. సో అలా, అండ్ సిసిఎల్ పుణ్యమా అని షార్జాలో ఆడాను. అవును, షార్జాలో నా ఫస్ట్ టైం, నేను నా డెబ్యూ సిసిఎల్ డెబ్యూ షార్జాలో ఆడాను. వాట్ ఎ ఫీలింగ్. సచిన్ 100 ఇసుక తుఫాన్ మ్యాచ్, ఇసుక తుఫాన్ మ్యాచ్, అది ఇప్పుడు గుర్తున్నాయి, టీవీలో చూసాను. అది టెన్షన్ కూడా అంతే. అది ఆస్ట్రేలియాతో మనం కప్ కొట్టాం షార్జాలో. సెమీఫైనల్స్ లో సెంచరీ, ఫైనల్ లో సెంచరీ సచిన్ టెండూల్కర్. అందరు తుఫాన్ వచ్చి అందరూ వెళ్ళిపోతున్నా, సచిన్ మాత్రం వెళ్ళలేదు గ్రౌండ్ లో, అలా కూర్చుని పోయారు. అవును, మీరు బాగా క్రికెట్ చూస్తారా? అవునా, ఓ నైస్. నాకు వెళ్ళడం, ఆ షార్జాలో వెళ్ళడం, ఆ డ్రెస్సింగ్ రూమ్ చూసేది ఎమోషనల్ అయిపోయాయి. మొత్తం అంతా మన ప్లేయర్లు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్, వాళ్ళు కూర్చున్న చోట వాళ్ళ ఫోటోలు, వాళ్ళ అచీవ్మెంట్స్ అన్ని ఉంటే అది ఒక హై ఇచ్చేసింది. అమ్మా ఇంకేం కావాలి, ఇంత ఎక్స్ట్రాడినరీ స్టేడియం లో మనం ఆడుతున్నామే. సో సిసిఎల్ వల్ల ఏమవుతుందంటే, ఆల్ ఇంటర్నేషనల్ స్టేడియంస్ లో, ఉప్పల్లో, చిన్నస్వామి స్టేడియంలో కూడా ఎక్స్ట్రాడినరీ ఫీల్. మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం కూడా ఎక్స్ట్రాడినరీ ఫీల్, డ్రెస్సింగ్ రూమ్స్ కానీ అంతా కూడా. అవన్నీ మా అదృష్టం, ఎందుకంటే చాలా మంది ఫస్ట్ క్లాస్ ఆడితే వాళ్ళు ఆడతారు, బట్ కొంతమంది స్టేట్ ప్లేయర్స్ కానీ వీళ్ళంతా దే డోంట్ గెట్ ది ఛాన్స్ టు ప్లే ఇంటర్నేషనల్ స్టేడియంస్ యెట్. అలాంటిది మేము మాకు దొరికింది అవకాశం. మీరు క్రికెట్ వదిలేసినా క్రికెట్ మిమ్మల్ని వదలలేదు. అవును, కానీ నిజంగా సీరియస్ గా ఆడతారు కదా సిసిఎల్, చాలా టైం పాస్ గా అయితే వెరీ సీరియస్. కొట్టుకుంటారండి డైరెక్ట్ గా, సీరియస్ ఆడుకోవడం పక్కన పెడితే కొట్టుకుంటాం, లిటరల్ కొట్టుకుంటారు. అమ్మా నేను అనుకున్నా ఏదో అనుకుని, ఎందుకంటే సిసిఎల్ లో ఆడే ప్లేయర్స్ కూడా కొంతమంది పంజాబ్ లో కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, అలానే కర్ణాటకలో కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, తమిళనాడులో కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, కేరళలో. ది ఆల్ ప్లేడ్ ఫర్ స్టేట్, రంజీ. ఇండియా అండర్ 19 ఆడిన ప్లేయర్ పంజాబ్ గా ఆడతాడు, ఇండియా అండర్ 19 ఆడినాడు. అలాంటి ప్లేయర్స్, వీళ్ళతో మనం ఆడాలి. ఇట్స్ వెరీ అంత ఈజీ కాదు. అండ్ అందరూ జెన్యూన్ గా 100% ప్రాక్టీస్ చేసి 200%, ఇట్స్ ప్రాపర్ సీరియస్ క్రికెట్ ప్లేడ్ బై సెలబ్రిటీస్. సిసిఎల్ స్లెడ్జింగ్ కూడా ఉంటుందా? అంత లేదు, మామూలుగా మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎమోషన్స్ ఎలా ఉంటాయి? ఓడిపోయాం అనుకోండి, ఫోన్లే అయిపోయింది ఆట అనుకుంటారా, లేదంటే నిజంగానే ఆ ఫీల్ తో ఉండదు? ఆ రాత్రి ఎలా గడుస్తుంది? ఆఫ్టర్ పార్టీ ఉంటుంది. ఆఫ్టర్ పార్టీ ఎవరైతే జనరల్ గా కొంతమంది చిల్ అవుతారు, 60 to 70% ఆఫ్ ది టీమ్ ఇంకా రూమ్ నుంచి బయటకు రారు, చాలా స్ట్రెస్ తీసేసుకుంటారు. కొంతమంది కూల్ గా ఉండే బడీస్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ అ డే అనుకునే వాళ్ళు వస్తారు. సో డిపెండ్స్ ఆన్ వాట్ యు ఆర్. మాక్సిమం అందరు టీమ్స్ కూడా ఆఫ్టర్ పార్టీ కలిసేసి హ్యాపీగా చిల్ అయ్యి మాట్లాడుకొని, మ్యాచ్ గురించి మాట్లాడుకొని, ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకొని డిస్కస్ అయిపోతాం. సో ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ అందరం హ్యాపీ వైబ్స్ తోనే ఉంటుంది. బట్ ఓడిపోతే ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా టైం తీసుకుంటుంది కదా, చాలా ఒక 2 hours 3 hours అందరూ కొంచెం అలా డల్ గా ఉండి అప్పుడు బయటకు వస్తాం. మీ టీంలో క్రికెట్ ని చాలా సీరియస్ గా తీసుకునే వాళ్ళు ఎవరు? సరదాగా సింపుల్ గా తీసుకునే వాళ్ళు ఎవరు? లేదు, అందరూ సీరియస్ గా తీసుకునే వాళ్ళే. మెయిన్ గా నాకు తెలిసి మోస్ట్ సీరియస్ గా తీసుకుని చాలా ఇంట్రెస్ట్ గా క్రికెట్ గురించి ఎక్కువ ఆలోచించేది మా తమ్మనన్న. ఆయనకి క్రికెట్ అంటే పిచ్చి. సో ఎప్పుడు క్రికెట్ సిసిఎల్ గురించి ఆలోచిస్తుంటారు, క్రికెట్ గురించి. ఎవ్రీ వీక్ ఆయన క్రికెట్ ఆడాలి, ఎందుకంటే ఆయనకి ఆ క్రికెట్ ఆడితేనే రిలీఫ్, స్ట్రెస్ రిలీఫ్. ఆయనకు ఉండే ఫిల్మ్ కమిట్మెంట్స్, ప్రెషర్, దానివల్ల ఎన్నో పెద్ద సినిమాలు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కదా. సో ఆ క్రికెట్ ఆడడం వల్ల ఆయనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆయనతో ఒక హ్యాపీ వైబ్ ఉంటుంది క్రికెట్ ఆడితే. అండ్ చాలా బాగా ఆడతారు ఆయన, అంటే మనం అనుకుంటాం కానీ ఎక్స్ట్రాడినరీ టైమింగ్, ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. సో తమనన్న
చాలా సీరియస్ గా ఆడతారు. అవును. అశ్విన్ వెరీ గుడ్ బ్యాట్స్మెన్, ఉమ్, చాలా బాగా ఆడతాడు. ఉమ్, ఉన్నారు మంచి ప్లేయర్స్. అఖిల్ అఖిల్. ఇస్ టెరిఫిక్. ఉమ్, అస్సలు తను కొట్టే షాట్స్ చాలా బాగుంటాయి. అవును. ఆ, ఆ, చాలా పవర్ఫుల్, చాలా పవర్ గా కొడతాడు. చాలా మంచి బ్యాట్స్మెన్. అంటే ఉమ్, బౌలింగ్ ఎక్కడ వేయాలనిపిస్తుంది అప్పుడప్పుడు. ఉమ్. నాకు ఒకసారి మినిట్స్ లో Nets లో వేస్తారు నా కదా. బౌలింగ్ నుంచి ఎక్కడెక్కడో కొట్టాడు. ఎక్కడ వేయాలరా అనిపించేది. ఎక్కడ వేస్తే ఆన్ హిస్ డే ఇస్ వెరీ డేంజరస్. ఉమ్, సో ఎక్కడ వేయాలనిపిస్తుంది. సో అలా చాలా మంది ఉన్నారు. ఇది లైట్ తీసుకునే వాళ్ళు అసలు రారండి CCL కి. ఎందుకంటే మనం ఆ ట్రైనింగ్ కే ఉమ్, సహం ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆ ట్రైనింగ్ చాలా హార్డ్ ఉంటుంది CCL. ఉమ్, అసలు ప్రాపర్ క్రికెట్ ట్రైనింగ్. ఉమ్. సో ఆ లైట్ తీసుకునే బ్యాచ్ రాదు. బ్యాచ్ రాదు. ఉమ్, ఆ లైట్ తీసుకునే బ్యాచ్ వస్తే అసలు CCL 11 లోనే ఆడలేరు. ఉమ్. సో సీరియస్ గా ఆడే వాళ్ళే ఆడతారు. దెబ్బలు తగిలే CCL నాకు మొన్న లాస్ట్ ఇయర్ ప్రాక్టీస్ సెషన్ లో ఈ వేలు మీద Hmm. బాల్, కాటన్ బాల్ పడితే ఈ వేలు లోపల చిన్న ఎయిర్ లైన్ ఇదైంది. ఇప్పటికీ నాకు ఇది కొంచెం ఇదవుతుంది. సో అదొక ఇష్యూ. క్రికెట్ బాల్ కదా, హార్డ్ గా తగిలేస్తుంది. అండ్ కొట్టేదంతా చాలా ఫాస్ట్ కొడతారు. సో మన ఫీల్డింగ్ ఇక్కడ నీ ఇష్యూస్, బ్యాక్ ఇష్యూస్, అందరూ చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. కానీ చాలా మందికి చాలా ఇంజురీస్ అయినాయి. అన్ని కూడా అయ్యాయి. లాస్ట్ సీజన్ అఖిల్ గారికి హ్యాండ్ ఇష్యూ, థంబ్ ఈ కుడింట్ క్లోజ్ ప్రాపర్లీ. అయినా ఆ పెయిన్ తో ఆడారు తను. సో హీ కుడింట్ ఫీల్డ్. సో మాక్సిమం సేఫర్ ఫీల్డింగ్ పొజిషన్స్ లో ఉండి టీమ్ ని ఇది చేసుకుంటూ అన్నారు. ఇప్పుడు సెట్ అయిపోయింది హ్యాండ్ ఆయనకి. సో ఇలా చాలా మంది విన్నింగ్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి మామూలుగా? మీరు గ్రౌండ్ లో చూసేది వేరు కానీ బయట ఎలా ఉంటాయి విన్నింగ్ సెలబ్రేషన్స్? టీమ్ బస్ లోనే ఫుల్ పార్టీ వైబ్ లో ఉంటాం. అందరం గోల చేసేసుకుంటూ చాలా హ్యాపీగా టీమ్ బస్ లోనే అందరం మ్యాచ్ గురించి మాట్లాడుకోవడం, ఇలా ఇంత హ్యాపీగా ఉండడం, ఒక హ్యాపీ వైబ్. ఆ సెలబ్రేషన్స్ నార్మల్ జాలీగా ఉంటుంది. సో అంటే ఇట్స్ లైక్ గుడ్ డేస్ బ్యాడ్ డేస్ కదా. సో రెండు ఉండాలంటారు. అన్ని గెలుస్తున్నా కూడా మనకి డౌన్ వచ్చి ఈ నెక్స్ట్ మ్యాచ్ గెలిచామంటే ఆ కిక్ వేరు. సో అలా ఉంటది అనమాట. సో విన్నింగ్ సెలబ్రేషన్స్ బాగుంటుంది. అఖిల్ చూస్తే నిజంగానే ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ లా ఉంటాడు. ఒక కోహ్లీని చూస్తున్నట్టు డ్రైవ్లు, కవర్ డ్రైవ్లు అన్ని కొడుతుంటే ఒక కోహ్లీని చూస్తున్నట్టు ఉంటుంది. తమన్ అయితే సిక్స్ కొట్టడం ఏంటి? తమన్ వైజాగ్ లో అనుకుంటా ఓ మ్యాచ్ లో విపరీతంగా కొట్టాడు. షార్జాలో కూడా వాళ్ళు కొడితే 80 meters 83 meters వెళ్ళిపోయింది. ప్రొఫెషనల్ సిక్సెస్ లాగా కొడతారు ఆయన. షార్జాలా గానీ, ఇది అశ్విన్ అంతే. అశ్విన్ కొడితే వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు ప్రాపర్ టైమింగ్, హ్యాండ్ ఐ కోఆర్డినేషన్. పేస్ అనుకుంటున్నారు వీళ్ళు తక్కువ వేస్తారు. ఏం పేస్ తక్కువ వేయరు. మంచి 120, 122 క్లిక్స్ వేసే బౌలర్స్ ఉన్నారు. వాళ్ళని కూడా క్యాజువల్ గా ఆడతారు. ఆడి అలవాటై హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది. తమన్ కైతే చాలా బ్యాట్లు ఉన్నట్టున్నాయి తమన్ రూమ్ లో. కలెక్షన్ ఆయన ఓవరాల్ కెరియర్ నేను అంటే మోర్ దెన్ 110 బ్యాట్స్, 120 బ్యాట్స్ కూడా ఉంటాయంట దాంట్లో. ఆయన ఎవ్రీ ఏదైనా కొత్త బ్యాట్ వచ్చినా, లేదంటే ఏదైనా కంపెనీ నుంచి ప్రొడ్యూస్ అయినా ఇమీడియట్ గా తెప్పించేస్తారు. సీజన్ కి 10 బ్యాట్లు 15 బ్యాట్లు తెప్పించేసి ఏ బ్యాట్ అయితే టైం చేసుకుంటే ఏ బ్యాట్ అయితే బాగుందో ఆ బ్యాట్ తో ఆడదాం. మీరు కొంటుంటారా బ్యాట్స్? నేను బ్యాట్స్ కొనలేదండి. నేను బ్యాట్లు ఎలా మ్యాచ్ ఎవరో బ్యాట్ వాడేయడం. దానికి బ్యాటింగ్ ఉన్నాడుగా, ఎవరో ఒకరు బ్యాట్ వాడేయడం. ఓన్లీ గాడి ఒకటే కొనుక్కో. మీరు ఎప్పుడు సరే హైయెస్ట్ డబ్బులు ఎప్పుడు పెట్టారు బ్యాట్ కి మీరు ఆడుతున్నప్పుడు, రంజీల్లో ఆడుతున్నారు? నేను బ్యాట్ కి హైయెస్ట్ రీసెంట్ గా ఒక బ్యాట్ కొన్నాను. అది కొనిపించాడు మా వాడు. దానికి ఆ బ్యాట్ పేరే లక్ష బ్యాట్. 1 lakh. 1 lakh బ్యాట్. 1 lakh బ్యాట్. ఇంకొక బుర్ర బ్యాట్ అది వాళ్ళందరూ పని చేస్తారు. అమ్మ 1 lakh బ్యాట్, 1 lakh బ్యాట్. సో అది మా అశ్విన్ కొనిపించాడు అనమాట 1 lakh బ్యాట్. తమన్ దగ్గర ఉన్న కాస్టెస్ట్ బ్యాట్ ఎంత? ఆయన మంచి బ్యాట్స్ అండి. అంటే చాలా బ్యాట్స్ మంచి గ్రెనికల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అట్ ద సేమ్ టైం రీజనబుల్ బ్యాట్స్ ఉన్నాయి కొన్ని. సో డిపెండ్స్ అండి, ఆ వుడ్, ఆ ఫినిష్, ఆ వెయిట్ ని బట్టి. కొంతమంది చేయించుకుంటారు కదా, నాకు ఎలా బ్యాట్ ఇలా కావాలి, ఆ వెయిట్, కొంతమంది వెయిట్ పెట్టి మ్యానుఫ్యాక్చర్ చేయించుకుంటారు. 1080 grams, 1000 అలా, అంటే 1000 అంటే 1.1K అలా. సచినే అత్యంత బరువైన బ్యాట్ వాడేవాడని చెప్పుకునే వాళ్ళం మనం. అవును. ఎవరిని సార్ కలిసారు ఇంటర్నేషనల్ క్రికెటర్స్ లో? చాలా మందిని కలిసానండి. లాట్ ఆఫ్ పీపుల్. లక్ష్మణ్ గారు, అలాగే చాలా మందిని కలిసాను. ఎందుకంటే లక్ష్మణ్ గారు క్రికెట్ అకాడమీ అప్పట్లో సెయింట్ జాన్స్, నేను కూడా అదే అకాడమీలో ఉండేవాడు. సూపర్. సో అలా చాలా మందిని కలిసాను. సచిన్ గారిని కలిసాము. అలా డాడీ చాలా ఇంట్రెస్ట్ కదా డాడీకి. వెస్టిండీస్ అంటే హీ యూజ్డ్ టు లవ్. వీవ్ రిచర్డ్స్ ఆ జమానా కదా. ఆయనకి చాలా ఇష్టం క్రికెట్. సో ఆయన ఎక్కువ కలిసారు నాకంటే.
ఈసారి సిసిఎల్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు? జనవరి అంటున్నారండి. ఉమ్, ఫస్ట్ మ్యాచ్ ఉప్పల్లే ఉమ్, జాన్ 9th అంటున్నారు ఉమ్. టెంటేటివ్ గా. బట్ జాన్ కన్ఫర్మ్డ్ అంట. డేట్ ఇంకా ప్రిసైజ్ గా తెలియదు. 1 month ముందు నుంచి ఉంటుందండి ప్రాక్టీస్. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసేస్తాం. సిసిఎల్ డేట్ అనౌన్స్ చేసిన వెంటనే ఆ డేట్ నుంచి 1 month 1.5 month ఇది కాకుండా ఎవ్రీ వీక్ ఏదో ఒక మ్యాచ్ ఉంటా ఉంటుంది. సరదాగా మేము అందరం ఆడుకుంటాం. హైదరాబాద్ లో చాలా స్టేడియంస్ వచ్చాయి కదా, నైట్ లైట్స్ వేసుకుని అట్లా ఆడుకుంటాం. బెట్ మ్యాచ్ జరుగుతుంటాయా మీలో మీకు? బెట్ మ్యాచ్ ఏం లేదు. సరదాగా అంతే. సరదాగా. కానీ గ్రౌండ్ కి ఇది అవుతుందిగా, పే చేయాలి కదా. అందరూ పంచుకొని చేస్తాం. సినిమాల విషయానికి వస్తే మీకు అసలు డబ్బులతో అవసరం లేదు, డబ్బుల కోసం సినిమాలు చేస్తున్న పరిస్థితి లేదు. కానీ కొంతమంది మీకు ఎంత ఇస్తాం, ఎక్కువ ఇస్తాం, లాస్ట్ సినిమా కన్నా ఎక్కువ ఇస్తాం అని చెప్పి ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. ఉంటారండి. అంటే కొన్నిసార్లు అవును అనుకున్నట్టు వాళ్ళని కూడా మనం బ్లేమ్ చేయలేం. ఎందుకంటే అనుకున్నట్టు లాస్ట్ రాకపోవచ్చు, సినిమా రాకపోవచ్చు, సినిమా నుంచి వాళ్ళకి రాకపోవడం వల్ల అలాగా మాక్సిమం నేను నా రెమ్యునరేషన్ కూడా ఏం పెద్ద హై రెమ్యునరేషన్ ఏం కాదు, వెరీ కంఫర్టబుల్. అంటే అన్ని చూసుకొని ఆ కంఫర్టబుల్ రెమ్యునరేషన్ లో నేను దాట్లా. ఫస్ట్ సినిమా నుంచి కూడా నేను పెద్ద రెమ్యునరేషన్స్ ఏం తీసుకోవాలి, కంఫర్టబుల్ రెమ్యునరేషన్స్ తోనే చేశా. సో ఆ కంఫర్టబుల్ రెమ్యునరేషన్స్ లోనే ప్రొడ్యూసర్స్ కి కొన్నిసార్లు కష్టం అయినా కూడా కొన్ని వదిలేసి ఉన్నాయి లాస్ట్ లో. కొంచెం అది అందరూ చేసేదే. బట్ మాక్సిమం 80% నేను ఆ పేమెంట్స్ క్లియర్ చేసిన వాళ్ళు. 80% వచ్చినాయి. చాలా లక్కీ వచ్చినాయి. ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కువ డిమాండ్ చేయలేదు కాబట్టి నాకు రీజనబుల్ గా నేను చూసుకునే నా దానికి నేను చేయమని చెప్తాను. సో దానివల్ల అందరూ కూడా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. అది ఫీల్ అవడం వల్ల నేను కానీ నేను అడిగిన చెప్తాను, నాకు అడిగింది కొంచెం, నాకు ఆ కొంచెం ఇచ్చేయండి చాలు, అందుకని దాన్ని నాకు డిలే చేయద్దు అని చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకొని కొంతమంది ఇచ్చేస్తారు. కొంతమంది ఎక్కువ కొట్టిన వాళ్ళు ఉంటారు. బట్ అది కూడా పెద్ద అమౌంట్ లేం కాదు, కొంచెం అలాగా. పెద్ద అమౌంట్ ఒక సినిమాకి అయింది. టోటల్ గా అనుకుంది అసలు ఏమీ రాలేదు, ఆమె ₹1 రాలేదు ఒక సినిమాకి. బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు దే కుడెంట్ మార్కెట్ ఇట్ అండ్ వాళ్ళు చేసుకోలేకపోయారు ఫిలిం ని. బట్ అది ఒక సినిమా, ఒక టోటల్ నేను నా రెమ్యునరేషన్ టోటల్ గానే రా, ఫుల్ సినిమా అది ఫ్రీగా చేసినట్టే. ప్రొడ్యూసర్ ఎదురుపడితే ఏంటి పరిస్థితి? ఏం చేస్తాం అలా. సో డాడీకి కూడా చాలా జరిగినాయి ఇలాంటి. ఆయన చాలా చూసి వచ్చింటారు. చెక్ బౌన్స్లు ఇలాంటివి చాలా జరిగినాయి. ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతండి? 5 lakhs అండి. 5 lakhs. ఆ రోజుల్లో పెద్ద హ్యూజ్ అమౌంట్ కదా. 5 lakhs వచ్చింది. ఏం చేస్తారు? ఏం లేదు, ఒక మంచి డీజిల్ లో మంచి జాకెట్ ఒకటి కొనుక్కున్నా, అదే 40,000 ఎంతో అయింది. ప్యాంటు, డ్రెస్సులు అలా నా అకౌంట్ లో వేసేసుకున్నా. మెల్లిగా నా ఖర్చులకే అయిపోయింది. అటు ఇటు ఇంటికి వెళ్ళి అమ్మగారికి ఇవ్వడం. అమ్మకే ఇచ్చా, ఫస్ట్ అమ్మకే ఇచ్చా. తర్వాత నువ్వు దాంట్లో కొంచెం నేను ఖర్చు పెట్టుకున్నా. నా ఫస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ అంతా కూడా నేను నా అకౌంట్స్ అన్ని మా అమ్మే చూసుకునేది. అమ్మకే ఏదైనా అమ్మ వాళ్ళ అకౌంట్ కి వెళ్ళిపోయి. నాన్నగారు ఎప్పుడైనా అడిగేవారా ఎలా ఎంత తీసుకుంటున్నావు ఏంటి అని? తెలుసు ఆయనకి, ఎంత తీసుకుంటున్నా తెలుసు, ఆయనకు తెలుసు. ఆయన కూడా రీజనబుల్ గానే చార్జ్ చేస్తాడు. ఏం పెద్ద ఆయన కూడా ఎప్పుడు ఎక్కువ డిమాండ్ చేయకు, మనం హిట్ కొట్టాలి, కొట్టిన తర్వాత అప్పుడు మనం మంచిగా మనకంటూ మార్కెట్ వచ్చి కొంచెం పెద్దగా అయితే అప్పుడు వీ కెన్ ఆస్క్. అంతవరకు నువ్వు కూడా రీజనబుల్ గానే చెయ్యి, రీజనబుల్ గానే కంఫర్టబుల్ గా టైంకి వెళ్ళు. ప్రొడ్యూసర్ గురించి ఆలోచిస్తారైనా. 40 days 45 days అండి మాక్సిమం నా సినిమాలన్నీ ఈ మధ్యకాలంలో చేసినవన్నీ కూడా. శంబాలా 52 days 80 కాల్ షీట్స్, 80 కాల్ షీట్లు 52 రోజులు మాక్సిమం శంబాలా కూడా. సో అది కొంచెం ఎక్కువ రోజులు ఈ సినిమా. అంటే దానికి అవసరం నైట్ షూట్లు ఎక్కువ. లోలో ఉన్నప్పుడు అరే మనమే ఒక సినిమా సెట్ చేద్దాం, మనమే మన డబ్బులతో మన చేద్దాం అని నాన్నగారు ఎప్పుడైనా అన్నారు? చేసామండి. గరం అని ఒక సినిమా చేసాం. గరం చేశారు కదా. ఆ సినిమా అనుకున్న ఇది అవలా. ఆ సినిమా మంచి ఒక విధంగా లాస్ అని చెప్పచ్చు. ఆ సినిమా ఎందుకో ఆ సినిమా డేట్ లేదా మంచి సినిమా యాక్చువల్లీ. సెకండ్ హాఫ్ చాలా మంచి పాయింట్ అది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ సినిమా కదా మీరు చేసిన? ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ ఫిలిం. సినిమా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. సాంగ్స్ కానీ అన్ని ఇట్లీలో సాంగ్స్ షూట్ చేసాం. సూపర్ కాస్టింగ్. నరేష్ గారు చాలా మంచి క్యారెక్టర్ అందులో. మంచి విలన్స్, రాహుల్ దేవ్ అలాగా విలన్స్ మంచి కాస్టింగ్. ఖర్చు పెట్టారు బాగా. ఖర్చు పెట్టి చేసాం సినిమా. కంప్లీట్ యాక్షన్ ఫిలిం. సెకండ్ హాఫ్ అంటే పక్కింటోడు కోసం నేను వెళ్ళి ఒక స్ట్రగుల్ ఉంటుంది అనమాట నా కథలో. మంచి స్క్రిప్ట్ అది. బట్ ఎందుకో అనుకున్నట్టు పే చేయాల. బాగా పబ్లిసిటీ కూడా చేసాం. ఆల్మోస్ట్ 1 year పబ్లిసిటీకే పెట్టారు. సో బాగా పబ్లిసిటీ కూడా చేసాం. బట్ అనుకున్నట్టు ఇట్ డిడ్ంట్ పే. ఎంత పోయి ఉంటుంది?
అది తెలియదు, డాడీకే తెలుసు అకౌంట్. కానీ పెద్ద హ్యూజ్ అమౌంట్. కొంచెం మంచి అమౌంట్ పోయింది. సో అది దట్ వాజ్ వెరీ పెద్ద షాక్. షాక్. మీ నాన్నగారు కూడా సొంత డబ్బులతో సినిమా తీసుకోలేదేమో అప్పుడు? అప్పుడు చేశాం కదండి ఈశ్వరల్లాను. ఈశ్వరాలు చేశారు. అప్పట్లో చాలా బజ్ ఉన్న సినిమా అది ఈశ్వరాలు. టైటిల్ కూడా మంచి టైటిల్. అవును, బాబాయ్ డైరెక్షన్ లో. అవును. అదే మా తాతగారు మెయిన్ విలన్ అందులో. అది మొత్తం ఫ్యామిలీ అంతా మనం లాగా సినిమా చేశారు. అవును, అది ముందే చేస్తారు అది. అవును. తాతగారితో బాండింగ్ చాలా గట్టిగా ఉండేది కదా? వెరీ నైస్ అండి. మా తాతగారు అంటే ఆబ్వియస్లీ తాతగారితో మనవాళ్ళు మనవరాలు బాగా క్లోజ్ ఉంటారు కదా, ఎందుకు వాళ్ళ ఇంట్లో ఉంటారు కాబట్టి. సో అలాగే మా తాతగారితో నేను ఎక్కువ ఉండడం. ఆయన అంటే కొంచెం స్ట్రిక్ట్ గా ఉండేవాడు. ఏమైనా క్రికెట్ ఆడుతున్నా కూడా అంతా కూడా మీ ఫ్రెండ్స్ వచ్చారు అది ఇది. సో అట్ ది సేమ్ టైం చాలా జావియల్ గా ఉండేవాళ్ళు. రెండు సైడ్స్ ఉంది తాతగారు. స్ట్రిక్ట్ గా ఉంటే తాత, అట్ ది సేమ్ టైం కామెడీగా ఉండేవాడు తాత. ఆయనకి సినిమాలు బాగా చూడడం, నేను ఆయన కూర్చొని సినిమాలు చూడడం, బాగా టైం స్పెండ్ చేశాను తాతగారు. నాన్నగారి సినిమాల్లో బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏంటి మీరు? పోలీస్ స్టేషన్ కాకుండా చెప్పమంటే. బాగా అంటే నాకు ప్రస్థానం ఒకటి, తర్వాత అంతపురం, అమ్మాయి కోసం ఒక సినిమా చాలా బాగుంటుంది. డాడీ క్యారెక్టర్ చాలా. ప్రకాష్ రాజ్కి నేనైతే డాడీ ప్రకాష్ రాజ్ గారి సీన్లు మధ్య అయితే నాకైతే అలా ఉండేది, ఏంటి ఏం జరుగుతుంది కూడా నేను కొనిపెట్టింది అది. సో ఇలాంటివి కొన్ని ఉంటాయి, కొన్ని పెర్ఫార్మెన్స్. కన్నడలో లా అండ్ ఆర్డర్ అని ఒక సినిమా ఉంటుంది, అది చాలా బాగుంటుంది సినిమా. నేను నా పర్సనల్ గా నచ్చిన సినిమా లా అండ్ ఆర్డర్. అలా కొన్ని ఫిల్మ్స్ ఆయన చేశారు అలాంటివి. లా అండ్ ఆర్డర్ అయితే నాకు ఇంగ్లీష్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ వస్తుంది, అదొకటి. అలాంటి టాప్ 3 ఫిల్మ్స్ అంటే ఏం చెప్తారు? మీరు చూసిన వాటిల్లో టాప్ 3 ఫిల్మ్స్, ఈ సినిమాలు అసలు మిస్ అవ్వకూడదు అన్న ఫీలింగ్. పోలీస్ స్టోరీ, ప్రస్థానం, ఇంకా అమ్మాయి కోసం, ఈ 3. మీ సినిమాలు మీరు చూసుకుంటూ ఉంటారా టీవీలో ఓటీటీలో? కొంతమంది భయపడిపోతుంటారు వాళ్ళ సినిమాలు వాళ్ళు చూడడానికి. నాకు ఇది వరకు నాకు ఒకలాగా ఉండేది, నాకు సాంగ్స్ కానీ ఏదైనా ఎవరైనా పెడుతుంటే ఇబ్బందిగా. ఈ మధ్య ఏం పర్లేదులే, మనం ఏమి తక్కువ చేయలేదు, చూసుకుందాం అని చూసుకుంటాను. మొత్తానికి కెరీర్ లో 14 ఏట వచ్చేసారు. శంబాలా అన్న సినిమా ఎంతవరకు ప్రెస్టేజియస్ మీకు? ఎందుకంటే ఇది వరకు ఎప్పుడు లేనంత ఫోకస్ చేశారు. ఎక్కడ చూసినా మీరు శంబాలా గురించి మాట్లాడుతున్నారు. ఈ సినిమా మీ కెరీర్ కి ఎంతవరకు ఇంపార్టెంట్? అంటే అండి, నా ఫీలింగ్ ఏంటంటే అందరం హానెస్ట్ గా ట్రై చేసామండి. అంటే ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్, మెయిన్ గా డైరెక్టర్ యుగంధర్ ముని, తన గురించి చెప్పాలి. ఎందుకంటే హీ హాస్ డన్ లాట్ ఆఫ్ హోంవర్క్, లాట్ ఆఫ్ చాలా మా అందరికంటే తను కష్టపడ్డాడు ఈ సినిమాని ఎలాగైనా మంచి సినిమా చేయాలి, వరల్డ్ క్రియేట్ చేయాలి, మిస్టికల్ వరల్డ్ క్రియేట్ చేయాలి అని చెప్పి ఫస్ట్ డే నుంచి ఆది గారు మీ కాస్ట్యూమ్స్ ప్రతిదీ కేర్ తీసుకొని, ఆ లొకేషన్స్ కేర్ తీసుకొని, ఇది చాలా బాగుండాలి, చాలా బాగా చేయాలని చెప్పి ప్రతి క్యారెక్టర్ని బాగా అందరిని మోల్డ్ చేసుకొని, అందరూ ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ ఒక లుక్ ఇచ్చి అందరికీ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవరో ఉత్తినే వచ్చి వెళ్ళినట్టు ఉంటుంది, అందరు సినిమాలో కథలో భాగమై ఉంటారు. సో ఆ డైరెక్టర్ అంత కష్టపడి చేసి అందరినీ ఒక సేమ్ పేజ్ లో పెట్టడం అనేది చాలా చాలా కష్టం. ఎవరు మూడ్స్ వాళ్ళకుంటే, ఎవరు థింకింగ్ వాళ్ళకుంటుంది. ఆ డైరెక్టర్ ఏదో ఆలోచిస్తున్నాడో అది మనం కొన్నిసార్లు ఇవ్వం, కానీ ఆ డైరెక్టర్కే తెలుసు ఆ క్యారెక్టర్ ఎలా కావాలని. సో అంత క్లారిటీ ఉంటే తప్ప కష్టం. సో అలాంటి తను అంత కష్టపడి చేయడం. సినిమా 100% నా ఫీలింగ్ ఇది ఒక మంచి సినిమా. చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు, చాలా బాగా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, శ్రీచరణ్ పాకాల, ప్రవీణ్, అలానే మంచి టీం మాకు. సో వీళ్ళందరూ కూడా, శ్రవణ్ అని ఎడిటర్, వీళ్ళందరూ కూడా దే గివెన్ దేర్ బెస్ట్ అండి. అందరం ఓవరాల్, నేను కానీ, హీరోయిన్ అర్చన కానీ, అందరం కూడా, మధుసూదన్ చాలా మంచి క్యారెక్టర్, రవివర్మ గారు, ఆయనకి మంచి పేరు వస్తుంది. వీళ్ళందరూ కూడా దేర్ గివెన్ దేర్ బెస్ట్. సో ఐ ఫీల్ శంబాలా అనే సినిమా 100% థియేటర్స్లోనే చూడాలి. ఎందుకంటే ఇది ఒక సౌండ్ డిజైన్ కానీ, ఆ సినిమాకి కావాల్సిన విజువల్ కానీ, ఆ జంప్ స్కేర్స్ కానీ, ఇది థియేటర్లో పడితేనే ఈ సినిమా వాల్యూ యాడ్ అవుతుంది. సో ఈ సినిమా థియేటర్స్లో చూడాలి. దాని థియేటర్స్ కోసం డిజైన్ చేసిన సినిమా. అంటే హారర్ ఉంది, ఒక మిస్టరీ ఉంది, ఒక మైథాలజీ ఉంది. సో ఈ థియేటర్స్ కోసమే ప్లాన్ చేసిన సినిమా కాబట్టి ఐ మేకింగ్ షూర్ రీచ్ అవ్వాలి ఈ సినిమా, ఓపెనింగ్స్ రావాలి, జనం రావాలి థియేటర్కి, ఈ సినిమా చూడాలి. వన్స్ చూసిన తర్వాత అది ఇంకా అంతవరకు మన ప్రయత్నం. దాని తర్వాత వాళ్ళే తీసుకెళ్తారు. బాగుందంటే వాళ్ళే తీసుకెళ్తారు, బాగాలేదంటే వాళ్ళే. బట్ 100% కాన్ఫిడెన్స్ ఏంటంటే థియేటర్కి వచ్చిన వాడు 100% డిసప్పాయింట్ అవ్వడు. ఇలాంటి మిస్టీరియస్ కథలు అంటే మీకు మామూలుగా చూడడానికి ఇష్టమేనా? మీకు ఇలాంటి కథలు ఇష్టం అండి. ఎలాంటి ఈ జానర్ లో వచ్చిన సినిమాల్లో ఏది బాగా నచ్చింది మీకు?
ఈ జానర్ లో చాలా వచ్చాయండి మనకి తెలుగు సినిమాల్లో, ఎస్పెషల్లీ అరుంధతి, Hmm. తర్వాత మన విరూపాక్ష, మొన్న వచ్చిన ఫిల్మ్ కూడా రియలీ లైక్ కిష్కింధపురి కూడా. అవును. ఫస్ట్ హాఫ్ చాలా బాగా డిజైన్ చేశారు, సెకండ్ హాఫ్ ఇంకో యాంగిల్లో వెళ్తారు. అవును. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం, అవును. అది చాలా బాగా వచ్చింది. Hmm. సో ఈ జానర్ లో చాలా పే చేసినాయి. Hmm. ఈ జానర్ కంటూ స్పెసిఫిక్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అవును. బట్ మాది ఒక డిఫరెంట్ గా ఉంటుంది. మాది కూడా ఒక డిఫరెంట్ జానర్. అంటే నేను చెప్పిన దాంట్లో అలా ఉంటూ దీనికంటూ ఒక యూఎస్పీ ఉంటుంది. శంబాలా కంటూ ఒక యూఎస్పీతో చిన్న డివైన్ అన్ని అదే అన్ని ఉంటూ బయటకు వస్తారు. కొత్త డైరెక్టర్ కదా, అవునండి. ఇంత పెద్ద కథ హ్యాండిల్ చేయగలడా లేదా అన్న డౌట్ ఉండేదా? ఇంత కథ చెప్తున్నప్పుడు ఆయన- బాగా ఇంప్రెస్ అయ్యవచ్చు. ఏడి ఇన్ఫినిటిమ్ అని ఒక సినిమా చేశాడండి Okay. అమెజాన్ ప్రైమ్ లో. Hmm. ఆ సినిమా చూసే అందరికి నచ్చి ఓకే. అది మంచి క్రిటికల్ అక్లైమ్డ్. Hmm. అది నచ్చే అది. అండ్ కొత్త డైరెక్టరే, బట్ ఆయన వచ్చి కథ చెప్పిన రోజు ఆయన కథ చూపించేసాడు చాలా బాగా. ఈ ఊరు ఇలా ఉంటుంది, గ్రామం ఇదంతా అర్థమైపోయింది. అంటే ప్రీ విజువల్ అంతా ప్రీ విజువల్ అండ్ ఇప్పుడుండే ట్రెండ్ కి ప్రాపర్ కంటెంట్ ఇది. ఇప్పుడు కంటెంటే కదండి మెయిన్. అవును, అవును. కంటెంట్ బాగుంటేనే చూస్తున్నారు జనం. సో ఆ కంటెంట్ ని నమ్ముకొనే చేశాడు. ఎక్కడ అవేగా వెళ్ళిపోయి ఏదైనా సాంగ్స్ అని లేకపోతే ఏదైనా కామెడీ ట్రాక్ అనో కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కథలోనే ఉంటాడు. కథలోనే ఉన్నాం. ఫస్ట్ డే షూట్లు అర్థమైంది. ఫస్ట్ డే షూట్లోనే ఒక 200 మంది ఆర్టిస్టులు, అంటే జూనియర్ ఆర్టిస్టులు అంతా కలుపుకొని ఒక 200 మంది ఒక షార్ట్ ప్లాన్ చేసి అందరు క్యారెక్టర్స్ మీతో తీసాడు. అప్పుడే అనుకోండి కాంప్రమైజ్ అయ్యేవాడు కదా. ఒకవేళ బాగా రాలేకపోతే ఆ సీన్ మళ్ళీ ఆ షార్ట్ నెక్స్ట్ డే తీసుకునేవాడు, అదే లొకేషన్ కాబట్టి. అలా ప్లాన్ చేసుకొని చేసాడు. సో ఇంత డైరెక్టర్ అది చూసి ప్రొడ్యూసర్స్ కూడా విజువల్స్ చూసి ఆ రషెస్ చూసి దే కెప్ట్ పుషింగ్. ఇంకా బెటర్ గా చేద్దాం, ఏం పర్లేదు, లేట్ టెన్షన్ పడుకు చేద్దాం. విఎఫ్ఎక్స్ పార్ట్ ఎంత దీంట్లో? 410 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయంట. అంటే చిన్న చిన్నవి కలుపుకొని, పెద్ద పెద్దవి లేవు, చిన్న చిన్నవి కలుపుకొని విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి. ఒక 410 వరకు ఉన్నాయి విఎఫ్ఎక్స్ షాట్స్. అవన్నీ కూడా చాలా కేర్ తీసుకున్నాం అండి, ఇంకా తీసుకుంటున్నాం కూడా. విఎఫ్ఎక్స్ అనేది ఏంటంటే అండి, ఈ విఎఫ్ఎక్స్ తో బిగ్గెస్ట్ హెడేక్ ఏంటంటే మన టైం ఇస్తూ ఉంటే అది బెటర్మెంట్ చేసుకుంటూ ఉండదు. అది ఎంత బెటర్మెంట్ దానికి ఇంకా ఇది లేదు. మనం ఫైనల్ ప్రోడక్ట్ చూసినా కూడా ఇంకా బెటర్ గా ఉండొచ్చు కదా అని అనిపిస్తుంది విఎఫ్ఎక్స్. సో ఇట్స్ అ వెరీ ట్రికీ జాబ్. ఓపిక ఉండాలి, డబ్బులు పెట్టాలి, డబ్బులు అవుతూ ఉంటది. ఒక పక్క ఇంకా బాగా రెండర్ మనం ఎంత రెండర్ చేస్తూ ఉంటే, ఎంత ఇది చేస్తుంటే అంత బెటర్ వస్తూనే ఉంటుంది. అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. మనం సాటిస్ఫై అవ్వం. మీ సినిమాలో ఇదేనేమో విఎఫ్ఎక్స్ కి ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా. అవునండి, ఇంతవరకు ఎప్పుడు లేదు. బట్ హ్యూజ్ విఎఫ్ఎక్స్ ఫిల్మ్ ఏం కాదు, ఉండే పోర్షన్స్ డీసెంట్ ఉంటాయి. అది బాగా పే చేస్తే చాలు. ఎప్పుడైనా కెరీర్ లో ఒక పెద్ద డైరెక్టర్ తో పడితే బాగుంది అనిపించిందా? ఆబ్వియస్లీ అందరికీ అనిపిస్తుంది కదండి. కెరియర్ బిగినింగ్ లోనే పడి ఉంటే బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. అలాంటివి వచ్చి ఏమైనా మిస్ అయ్యా? లేదండి, అనుకున్నాం, ట్రై చేసాం, కుదరలా. వాళ్ళ బిజీలు, వాళ్ళ కమిట్మెంట్స్ ఉండడం వల్ల. ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో చేయాలి, అది చేస్తుంటే బాగుంది. బిగినింగ్ స్టార్టింగ్ లోనే 2 సినిమాలు అయిపోయిన తర్వాత 3వ సినిమా 4వ సినిమా చేస్తుంటే పడిపోయి ఉంటే బాగున్నాం. అక్కడ ఏదో చిన్న ప్లానింగ్ మిస్ అయ్యింది, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్ అండి. గాడ్స్ గ్రేస్, ఇండస్ట్రీ అండ్ తెలుగు ప్రేక్షకుల బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల ఈ రోజుకి బిజీగా ఉన్నాను, దేవుడి దయ వల్ల. కానీ ఇది వరకుతో పోలిసి ఇప్పుడు మేము ఇంకా బిజీ. మీరు ఎవ్రీ ఇయర్ 3-4 సినిమాలు వస్తూనే ఉన్నాయి. అవును. ఫస్ట్ దాని అదొకటి చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది లాస్ట్ 2 years నుంచి. సో ఇంకా కొంచెం సినిమాలు ఒక్కొక్కటి ఒక గెటప్స్ కూడా మార్చి డిఫరెంట్ గా చేయాలని అనుకుంటున్నాను. యా, బట్ అనుకున్నా అప్పుడే పడి ఉంటే బాగున్నాను, బట్ కుదరలా ఆ టైం. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అంటే ఎవరిని చెప్పుకుంటారు? నాకు మంచి అందరూ మంచి ఫ్రెండ్స్ అండి. అందరూ నాతో బాగుంటారు. అందరూ ఎప్పుడు కలిసినా అందరూ హ్యాపీగా మాట్లాడుతూ, అందరం పార్టీస్ ఎప్పుడు కలిసినా కూడా జాలీగా చిల్ అవుతాం. నాకు ఫస్ట్ నుంచి అంటే చెడ్డీ దోస్తులు అంటే సందీప్ నాకు ఫస్ట్ నుంచి బాగా తెలుసు. హీరో కాకముందు ఇద్దరం ట్రైనింగ్ వెళ్ళడం, ఒకే జిమ్కి వెళ్ళడం ఇలా. సో సందీప్, ఐ నో హిమ్ వెరీ వెల్, సందీప్ కిషన్. అండ్ ఇప్పుడు వచ్చి తమనన్న గారు ఇట్స్ లైక్ మై అంటే పెద్దన్న లాగా ఆయన కానీ, అండ్ అశ్విన్, వీళ్ళతో ఎక్కువ చిల్ అవుతాం. అంటే గుళ్ళకి వెళ్ళడము కలిసి. మొన్న తమనన్న షూటింగ్ ఉంటే మేము కూడా అకంపెనీ చేసి యూఎస్కి వెళ్ళాం ఇరాక్కి. అలా ఆయనతో కూడా తిరగడం, ఆయనతో చాలా డిఫరెంట్ వైబ్ ఉంటుంది. చాలా వెరీ ఎంటర్టైనింగ్ అండ్ వి ఎంజాయ్ ఆ కంపెనీ. సో ఆయనతో ఉండడం, ఆయన ప్రతిదానికి ఆల్మోస్ట్ వీక్లీ 2-3 times
డిన్నర్ లంచ్లు డిన్నర్లు కలిసి ఉండడం, క్రికెట్ మ్యాచ్ ఆడడం, ఇలా సో ఇలాగా స్పెండ్ చేస్తుంటాం టైం. సో అలా సో అదొక సర్కిల్ అలా, అంతే. ఇట్స్ వెరీ స్మాల్ సర్కిల్ బట్ నైస్. ఫిలాసఫీ ఏంటంటే మీ జీవితంలో మీరు బాగా నమ్మే ఫిలాసఫీ ఏంటి? నేను బాగా నమ్మే ఫిలాసఫీ, మనం ఏం తీసుకెళ్ళాం ఫైనల్ గా, ఏం తీసుకెళ్ళాం. సో ఉండేంత వరకు వై ఆల్ దిస్ అని, ఇవి హేట్రెడ్స్ ఇవన్నీ ఎందుకు, ఫైనల్ గా ఏమి ఉండదు కదా, ఫైనల్ గా మనం వెళ్ళేది ఏమి ఉండదు. సో ఉండేంత వరకు హ్యాపీగా అందరూ బాగుండాలి, మనం కూడా బాగుండాలి అని కోరుకునేది. బుక్స్ అయ్యి చదువుతుంటారా? లేదండి, నేను కామిక్స్ అలాంటివి ఎక్కువ చదువుతూ ఉంటాను. బుక్స్, ఫిలాసఫీ బుక్స్ ఏం చదవను. బట్ వెరీ అంటే ఐ బిలీవ్ అంటే నాకంటూ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. కొంచెం వీటి గురించి, హ్యూమన్ రిలేషన్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. ఇష్టం నాకు. మనీకి ఇచ్చే ఇంపార్టెన్స్ అంతా మీరు? వీ హ్యావ్ టు వాల్యూ మనీ అండి. ఎందుకంటే ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డే మనీయే కదండి. సో మనీ వాల్యూ చేయాలి, బట్ మనీయే ఇంపార్టెంట్ కాదు. సో ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అంతే. బట్ దట్ ఈస్ నాట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ నాన్నగారిని డబ్బులు అడగాలంటే ఇప్పటికీ ఆలోచిస్తుంటారా? ఇప్పటికీ అడగాలంటే కాదు, ఇప్పటికీ అడుగుతుంటాను. ఎప్పుడైనా సరే నాకు కొంచెం టైట్ అయితే అమ్మకి ఫోన్ చేసి, అమ్మ కొంచెం టైట్ ఉంది, ఏదైనా అడ్జస్ట్ చేయండి. లగ్జరీ లైఫ్ మీకు అలవాటు, లగ్జరీగా బతకడం? లగ్జరీ నేను పెద్దగా లగ్జరీ కాదు, కంఫర్టబుల్ గా బతకడం ఇష్టం అంతే. లగ్జరీగా కాదు. బయట ఊర్లకు వెళ్ళినప్పుడు కూడా హ్యాపీగా ఊబర్లు వాటిలో తిరిగేసాను. ఇప్పుడు కూడా హ్యాపీ అండి. ఇప్పుడు బాంబే గింబే వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, లేదంటే చెన్నై వెళ్ళినా, హాయిగా ఊబర్ బుక్ చేసుకుంటే వాళ్ళు వచ్చేస్తారు, తీసుకెళ్ళిపోతే డ్రాప్ చేసేస్తారు. సో అలా కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం అటు కూడా ఎక్స్ట్రీమ్ ఇది కూడా చూసా, అంటే రెండు చూసా. ఎక్స్ట్రీమ్ లగ్జరీ కూడా చూసా, అంటే ఇంకా పెద్ద పెద్ద కార్లు వస్తే ఎక్కితే అలాంటివి వెళ్ళినా, నార్మల్ గా కూడా వెళ్ళింది. సో రెండు ఐ ఎంజాయ్ టు బోత్ థింగ్స్. గాడ్జెట్స్ మీద ఎక్కువ పెడుతుంటారా? గ్యాజెట్స్ ఇది వరకు బాగా పెట్టామండి. అంటే ఐప్యాడ్లు, ఐఫోన్లు, వాచ్లు వీటి మీద. ఇప్పుడు పెట్టట్లా. ఇప్పుడు ఐఫోన్ వాడు 16, 17 దింపుతుంటే ఎవ్రీ ఇయర్ ఒకటే ఇలాగా ఉంటున్నాయని ఆగి ఒక పెట్టుకున్నా. ఒక ఫోన్ వస్తే 3 years ఆపుకోవాలి, వాడాలి. తర్వాత నెక్స్ట్ ఆ ఫోన్ తీసుకోవాలి. ఆ తర్వాత అప్పుడు అంతవరకు వాడకూడదు, బెటర్మెంట్ అయిన తర్వాత తీసుకుందాం అలాగే. ఇప్పుడు మిమ్మల్ని ఒక గంట నుంచి చూస్తున్నా, చాలా కూల్ గా, చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడుతున్నారు. రియల్ లైఫ్ లో కూడా ఇంతే కూల్ గా, ఇంతే బ్యాలెన్స్డ్ గా ఉంటారా? లేదు, 100% కోపాలు, ఇలా ఎమోషన్ బరస్ట్ అవడం ఇలాంటివి ఏముండవు? ఎమోషనల్ ఎప్పుడో ఒకసారి అండి, ఏదైనా అయితే ఒకేసారి కప్పుతాను. అదంతా అందరూ అంతా దాచుకుని ఇదవుతాను. బట్ మాక్సిమం ఇలానే ఉంటాను. మాక్సిమం 90% హ్యాపీగా, జాలీగా ఇలానే ఉంటాను. అంటే ఐ థింక్ దట్స్ హౌ ఐ యామ్. 2025 ఎలా గడిచింది? 25 అంటే లాస్ట్ ఇయర్ గుడ్ అండి. అంటే ఇయర్ పని చేస్తూనే ఉన్నా. మన శంబాలా ఒకటి అయిపోయింది, రిజల్ట్ రావాలి. ప్రేక్షకులు మీరే ఇవ్వాలి మంచి రిజల్ట్, మంచి హోప్ఫుల్లీ. శంబాలా అయిపోయింది. ఈటీవీ వాళ్ళకి సబ్ ఇన్స్పెక్టర్ యుగేందర్ అని ఒక సినిమా చేశాను. వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్, చాలా మంచి స్క్రిప్ట్. అది కూడా ఆల్మోస్ట్ షూట్ అయిపోయింది. డబ్బింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. శంబాలా తర్వాత అది రిలీజ్ అవుతుంది నెక్స్ట్. అది థియేటర్కల్ రిలీజ్ ఆల్మోస్ట్. ఈటీవీ వాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు. లిటిల్ హార్ట్ సినిమా చేశారు, మొన్నే రాజు వర్స్ రాంబాయ్ సినిమా వచ్చింది, మంచి ఫామ్ లో ఉన్నారు వాళ్ళు. అవును. సో ఇది కూడా సబ్ ఇన్స్పెక్టర్ యుగేందర్ కూడా 100% ఆ ఖాతాలోనే వెళ్ళాలని కోరుకుంటున్నాను. పోలీస్ యూనిఫామ్ మ్యాచ్ వచ్చినట్టుంది మీకు కదా? అవును, మేబీ దీంతో మనం కొడతాం పోలీస్ యూనిఫామ్ తో డాడీ కొట్టినట్టు. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్, మంచి ఎమోషన్ ఉంటుంది, మంచి సస్పెన్స్ ఉంటుంది, క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. యుగంధర్ అంటే మన బోలే నవల్స్ లో చదివాం యుగంధర్ అనే టైటిల్. ఏంటది పీరియాడిక్? లేదండి, ఇట్స్ ఇప్పుడు జరిగే స్క్రిప్ట్, కాంటెంపరీ. బట్ ఒక మెడికో చిన్న ఇది ఉంటుంది, దాని మీద జరిగే ఇది. ఒక మంచి పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉండే క్యారెక్టర్. ఎమోషన్స్ ఉంటాయి, నాట్ జస్ట్ ఒక థ్రిల్లర్ లాగా ఉండదు. మంచి ఎమోషన్స్, హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. స్క్రిప్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ గా వెళ్ళింది. మీరు చెప్పింది కూడా వన్ ఆఫ్ ది రైటర్ చెప్పాడు, యుగంధర్ నావెల్స్ ని కనెక్ట్ చేద్దాం బాగుంటదని. బట్ ఇది జనరల్ గా యుగంధర్ అనేది హీరో పేరు, సో సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్, దాన్ని అలా. సో షార్ట్ ఫామ్ లో ఎస్ఐ యుగంధర్. ఓకే. మీ నాన్నగారి సినిమాలు చూసి మీరు చాలా ప్రౌడ్ మూమెంట్స్ ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి కదా? మీ సినిమాలో చూసి కొన్ని సీన్స్ చూసావు, లేదంటే కొన్ని సాంగ్స్ చూసావు, మీ నాన్నగారు ప్రౌడ్ అయిన మూమెంట్ ఏంటి? చాలా ఉన్నాయి. ఆయనకి నా డాన్స్
బిగినింగ్ స్టేజెస్ లో ప్రేమ ప్రేమ కావాలి కానీ, లవ్లీ కానీ, నా Hmm. ఫైట్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం. బాగా చేస్తావు ఫైట్లు అంటారు. సో లవ్లీలో ఒక పాట ఉంటుంది, ఆయన బొకే పట్టుకుని ఒక స్టెప్ వేస్తారు మీరు. అవును అవును చాలా సింగిల్ స్టెప్, చాలా అవును. చాలా స్టైలిష్ గా ఉంటుంది, అవును. చాలా సింపుల్ గా కూడా అవును, ఉంటుంది. అవును. అది కూడా బాగా ఎంజాయ్ చేశాను. Hmm. ఆ స్టెప్ నాకు మాస్టర్ కు ఫైటే జరిగింది. అవునా, Hmm. ఎందుకు? చిన్న టైమింగ్ ఒప్పుకునేవాడు కాదు. Hmm. నేను ఒకటి ఓకే చేస్తే ఆయన ఒప్పుకునేవాడు, నేను ఒప్పుకునేవాడు కాదు. Hmm. అలా 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 అది 14 టేకులు వెళ్ళింది. Hmm. 14th టేకో 15th టేకో ఓకే అయింది ఆ షాట్. Hmm. చిన్న బొకే పట్టుకొని అది చేసి చిన్న అవును. టక్ 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 అని సింగిల్ షాట్లు చేసాం. Hmm. జయ గారు నలిగిపోయి ఉంటారు పాపం. జయ గారు ఈవినింగ్ ఫోన్ చేసి ప్యాకప్ అయిన తర్వాత ఇద్దరు బాగా కొట్టుకున్నారు. ఇద్దరు కాంప్రమైజ్ అవ్వలే. మీరు ఒప్పుకోలేదు, అయినా ఒప్పుకోలేదు, ఇద్దరు కొట్టుకుని వెళ్ళాల్సిందని వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ సాంగ్స్. ఇప్పుడు నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, బహుశా అంత కష్టపడి ఉంటారు కాబట్టి అంత రిజల్ట్ వచ్చింది. లవ్లీ. సెట్ లో అలా కోప్పడిన సందర్భాలు, వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయంటే? ఎప్పుడు లేదండి, ఎప్పుడు లేదు. కామన్ బ్యాలెన్స్డ్ గా ఉంటాం. ఏదన్నా అవ్వకపోతే డిస్కషన్ పెట్టుకొని ఇది 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 ఇలా కాదు కొంచెం మన అంటే అప్పుడు ఓకే నెక్స్ట్ డే చేసుకుందాంలే అని చెప్పి అలా చెప్తాను, కానీ ఇలా వాక్ చేసేసుకొని వెళ్ళిపోయే ఎప్పుడు లేదు. అందుకే ఎవరు డాన్స్ మాస్టర్? బాబా భాస్కర్. బాబా భాస్కర్. ఆయన చాలా జోవియల్ గా ఉంటారు కదా సార్. జోబియల్ ఉంటాడు ఆయన, ఏం కాంప్రమైజ్ అయ్యే మాస్టరే కాదు అసలు. ఒక్క షార్ట్ కాంప్రమైజ్ అవ్వడు. మీరు చూసిన టఫెస్ట్ మాస్టర్ ఎవరండి డాన్స్ మాస్టర్? అందరూ ఐ వర్క్ విత్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్. జానీ మాస్టర్ నా మనసంతా ముక్కలు చేసి సాంగ్ తనే చేశాడు. అప్పట్లో తను బడింగ్ స్టేజ్ లో ఉండేది. సో ఆ సాంగ్ జానీ మాస్టర్ చాలా మూమెంట్స్ చాలా టఫ్ గా కంపోజ్ చేస్తాడు, కాంప్రమైజ్ అవ్వడు మూమెంట్స్ లో. బాగా చేయాలి అంతా కూడా. శేఖర్ మాస్టర్ అంతే, ఆయనది స్టైలిష్ ఉంటుంది. బాబా భాస్కర్, నేను చాలా ఎక్కువ వరకు బాబా భాస్కర్ కూడా నాకు చాలా సాంగ్స్ చేశారు ఆయన. ఆయనతో కూడా నాకు ఆయనతో రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. ఆయనతో కూడా ఐ వర్క్. సో ఇలా చాలా మందితో అంటే చేశానండి. విజయ్ బిన్ని అని శశిలో చేశాడు, రఘు మాస్టర్, ఇలా. సో అందరూ అండ్ వాళ్ళందరూ కూడా టఫెస్ట్ అంటే ఒకరి పేరు చెప్పలేను, బట్ ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ దేర్ యూనిక్ స్టైల్. ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరు కాంప్రమైజ్ అయ్యే రకం కాదు. అదే కాంప్రమైజ్ అయిపోయి అంటే మనం ఏం చేస్తే అదే ఓకే చెప్పడం అలా కాదు. వచ్చేంత వరకు ఎలా లాగాలని తినాలనేది ఉంటుంది. సంబాలలో ఇలాంటి మూమెంట్స్ చూసే అవకాశం లేదేమో. అవును, ఆ కథే అసలు వేరే కథ. అవును, ప్రమోషనల్ సాంగ్ ఒకటి అనుకున్నామండి, బట్ ప్రమోషనల్ సాంగ్ చాలా బాగా వచ్చింది. అది ప్రమోషనల్ సాంగ్, ఇప్పుడు ఆ ప్రమోషనల్ సాంగ్ అంత ఖర్చు పెట్టి చేయడం బెటరా, ఈ బడ్జెట్ ప్రమోషనల్ లో పెడితే బెటరా అనేది చిన్న ఆలోచన. ఇలాంటి కథలకి పార్ట్ 2లు, సీక్వెల్స్ ఇలాంటివి కూడా ఉంటాయేమో కదా. అవును, అలాంటి ఏమైనా ప్లాన్ చేస్తారా? అలాగేం లేదండి, చిన్న ఏమీ అలాగేం అనుకోలేదు. బట్ డైరెక్టర్ ఏదో ఐడియా ఉందన్నాడు, చూద్దాం ఈ సినిమా ఎలా రిజల్ట్ బట్టి అప్పుడు ప్లాన్ చేయొచ్చు. పాన్ ఇండియాకి తీసుకెళ్తున్నారా సినిమా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే హిందీ వరకు హిందీ డబ్ ప్లాన్ చేస్తున్నాం అండి, డబ్బింగ్ స్టార్ట్ చేద్దామని. తమిళ్ కూడా డబ్బింగ్ ట్రై చేస్తున్నాం. సో తమిళ్ కూడా మంచి మార్కెట్ ఉందంట హారర్ కి. అవును, హారర్ కి అక్కడనే ఉంది. సో అందుకే ఆ హిందీ కూడా బాగుంటుంది. సో వీఆర్ ప్లానింగ్ డబ్బింగ్. ఫస్ట్ డబ్బింగ్ చేసేసి కాపీ రైట్ చేసేసుకుని 2 లాంగ్వేజ్లు పెట్టుకొని విల్ టేక్ ఎ కాల్. అంటే అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ అడుగుతున్నారు, ఒకసారి చూపించి అప్పుడు విల్ టేక్ ఎ కాల్. మీరు హిందీ డబ్బింగ్ చెప్పుకుంటారా? హిందీకి లేదు, కష్టం. తెలుగు తమిళ వరకు నేను చెప్తాను. చెన్నైలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు తమిళ వచ్చు. అవును, తమిళ డబ్బింగ్ చెప్పారు ఇప్పటి వరకు ఏమన్నా? లేదండి, ఫస్ట్ టైం చెప్పలేదు. చెప్తే దీనికి చెప్పాలి. సంబాల 2025 చాలా కష్టపడ్డారు సంబాల గురించి. డిసెంబర్ వచ్చేస్తుంది, డిసెంబర్లోనే మీ సినిమా వస్తుంది. 2025కి మంచి ఎండింగ్ కావాలి మనకి, ఇండస్ట్రీకి కూడా. అటు అఖండ ఫస్ట్ వీక్లో వస్తుంటే, మీరు సంబాల లాస్ట్ వీక్లో వస్తుంది. ఈ 2 సినిమాలు బాగా ఆడాలి. మీ కెరీర్కి మీరు ఏదైతే గట్టిగా నమ్ముతున్నారో సంబాల మంచి హిట్ అవ్వాలి, మీ కెరీర్కి ఒక బూస్టప్ రావాలని, ఆ బూస్టప్ ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నాం. మీరు మరిన్ని సినిమాలు చేయండి సార్. 25 సినిమా దగ్గర ఆగినట్టున్నారు, తొందరగా 50 సినిమాలు చేయండి. మీ నాన్నగారి 50 years సెలబ్రేషన్స్ మీ సినిమా హిట్తో అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నేను 50 years ప్లాన్ చేస్తున్నాం అండి. మీడియా సపోర్ట్, మీ సపోర్ట్ తప్పకుండా అందరూ కూడా కావాలి, అందరూ రావాలి. విల్ సెలబ్రేట్ ఇట్ ఇన్ ఎ బిగ్ వే. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ.